తండ్రుల దినోత్సవం, ఫాదర్స్ డే. ఈ ఫాదర్స్ డే, ఫాదర్ అనే పదము ఆదాములో నుంచి వచ్చింది, పరలోకపు తండ్రి నుంచి వచ్చిందనమాట ఈ పదం అనమాట. హీబ్రూ భాషలో అబ్బా అని పిలుస్తారనమాట. ఏమని పిలుస్తారండి? అబ్బా అని పిలుస్తారు. హీబ్రూ భాషలో అబ్బా అంటే తండ్రి, ఫాదర్ అని అర్థం అనమాట. ఈ అబ్బా అనే తండ్రి అని పిలువబడుతున్న ఈ మాటలో రెండు ప్రాముఖ్యమైన బాధ్యతలు కలిగిన మాట అనమాట ఇది. ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ అ సస్టైనర్ అండ్ ఇట్ ఈస్ అ సోర్స్ అనమాట. సోర్స్ అండ్ సస్టైనర్ అంటే రెండు బాధ్యత కలిగిన ఆ యొక్క పదము ఫాదర్ అని అర్థం అనమాట. సోర్స్ అండ్ సస్టైనర్. సోర్స్ అంటే ప్రతి అవసరతకి ఒక మూలం అన్నమాట. ప్రతి అవసరతకి ఒక మూలం. ఒక తండ్రి అంటే ప్రొవైడర్. తండ్రి అంటే అవసరతలు తీర్చువాడు. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా అవసరతలు తీర్చువాడే ఒక తండ్రి. రెండోది ఆయన కొనసాగించేవాడు అనమాట. పెళ్లి చేసుకుంటాడు, పెళ్ళైన తర్వాత అక్కడితో ఆగదండి. హీ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. అది ఏదో చూసుకోవడం మాత్రం కాదు, కానీ దాన్ని కొనసాగించడం అన్నమాట. ప్రతిరోజు కూడా ఆ కుటుంబ వ్యవస్థని కొనసాగించడం, ఇట్స్ సస్టైనింగ్ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ ప్రతిరోజు కూడా వెళుతూనే ఉంటుంది అనమాట. కాబట్టి ఒక తండ్రి అనగా ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక బాధ్యత ఉన్నది. దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన బాధ్యత ఉన్నది. దేవుడు ఈ పురుషుని ఎలా తయారు చేశారంటే, నేల మట్టి తీసుకొని ఆ నేల మట్టి చేత దేవుని రూపాన్ని ఆ నేల మట్టికి ఇచ్చి దాన్ని చక్కగా అందమైన రీతిలో దాన్ని చెక్కి దాంట్లో దేవుని ఆత్మని ఓదగా ఆ యొక్క వ్యక్తి జీవాత్మాయను అని రాయబడి ఉంది. దేవుడు ఈ వ్యక్తికి ఒక పేరు పెట్టాడు. ఆ వ్యక్తికి దేవుడు ఆదాము అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడండి? ఆదాము, యాడమ్ అని పేరు పెట్టాడు. దేవుడు సృష్టికర్త ఉన్నాడు. ఆయన సృష్టిని సృష్టించాడు, దాన్ని కొనసాగింప చేస్తున్నాడు. దీనికి అర్థం అవడానికి గాడ్ ఇస్ అ క్రియేటర్, ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఆల్ పవర్ అండ్ ఈజ్ అ సస్టైనర్. ఇప్పుడు దేవుడు ఒక తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అంటాం. పరలోకమందున్న మా తండ్రి అనే పదం ఒక అర్థం ఏంటంటే ఆయన ఈ సృష్టిని సృష్టించాడు, దాన్ని నడిపిస్తూ కొనసాగిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆకాశంలో ఉండే ప్లానెట్స్ తీసుకోండి, ఆకాశంలో ఉండే స్టార్స్ తీసుకోండి, లేకపోతే ఎర్త్ తీసుకోండి. ఈ యొక్క భూమిలో ఉన్న ఈ యొక్క ప్రతి ప్రాణిని, ప్రతి భాగాన్ని మీరు విభజించినట్లయితే దీన్ని సృష్టించిన వాడు సృష్టికర్త అన్నమాట. నెవర్ ఎనీథింగ్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ వితౌట్ అ క్రియేటర్. సృష్టికర్త లేకుండా ఏది కూడా సృష్టించబడలేదన్నమాట. ఉదాహరణకి నేను వచ్చి ఒక వస్తువుని ఇక్కడ కొండని కట్టేసి పెట్టేసి వెళ్ళిపోయాను అనుకోండి, గాలికి కొన్నిసార్లు డిస్టర్బ్ అవ్వచ్చు, భూకంపం ద్వారా షేక్ అవ్వచ్చు, కానీ ఆ యొక్క వస్తువు, ఆ మెటీరియల్ ఇక్కడే ఉంటుందండి. లేకపోతే గాలిలో కలిసి వేరు వేరు ప్రాంతానికి వెళ్ళగలదు. బట్ స్టిల్ ఇట్ కంటిన్యూస్ టు బి ఎగ్జిస్టెన్స్ ఇన్ ది ఎర్త్ అన్నమాట. కాబట్టి దేవుడు సృష్టించాడు, ఆయన సృష్టికర్త. ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఆల్ పవర్ అండ్ ఆల్సో ఈజ్ అ సస్టైనర్ ఆఫ్ ద క్రియేషన్. ఈరోజు సృష్టి ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ కావచ్చు, లేకుంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కావచ్చు, ఒక ప్లానెట్ నుంచి ఒక ప్లానెట్కి ఆ డిస్టెన్స్, ఆ కొల్యూషన్ జరగకుండా ఆ ప్లానెట్కి ఈ ప్లానెట్కి ఆ రివాల్వింగ్ ఆర్బిట్ కావచ్చు, లేకపోతే మన సృష్టిలో ఉన్న ఆ యొక్క ట్రావెలింగ్ స్పీడ్, లైట్ ఇయర్స్ అంటూ ఈ ట్రావెలింగ్ స్పీడ్లో కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు ఎంత అద్భుతంగా సృష్టించాడంటే ఇవన్నీ కూడా అద్భుతంగా వాటి పని అవి చేసుకుంటూ వస్తుంది. మీరు జూపిటర్, వీనస్ లేకపోతే ఎర్త్ని మీరు తీసుకుంటే మన చుట్టూ ఒక డస్ట్ పార్టికల్స్ ఉంటాయన్నమాట. కొన్ని పార్టికల్స్ ఎలాగుంటాయంటే మన కోనసీమ అంత పెద్ద కొండల్లాంటి ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి భూమికి రాకున్నట్టుగా అవి రివాల్వ్ అవ్వాల్సిన ఒక ఆర్బిట్లో దేవుడు వాటిని నిలబెట్టాడు. అవి రివాల్వ్ అవ్వాల్సిన ఆర్బిట్లో.
చదివిన వాళ్ళకి కొంచెం అర్థం అవ్వచ్చు, చదవని వాళ్ళకి ఇది కొంచెం అర్థం కాకపోవచ్చు. బట్ ఇది నేను చదివిన వాళ్ళకి చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. అన్ని రకాలైన వ్యక్తులు ఉన్నారు ఈ కాలము. మన ఇక వారంలో నా భార్య 2 ప్రాముఖ్యమైన పుస్తకాలు చదువుతుంది. నేను పుస్తకాలు చదవడానికి టైం ఉండదు, కానీ నా భార్య చదివిన ప్రతి పుస్తకంలో ఉన్న ఆ బ్రీఫ్ సమ్మరీని నాకు చెప్పమని చెప్తుంటాను. ఆవిడ రీసెంట్గా చదువుతున్న 2 ప్రాముఖ్యమైన పుస్తకాలు. ఆ పుస్తకాల్లో ఆయన రాసిన ఆథర్ అంటున్నాడు, దిస్ జనరేషన్ దట్ వీఆర్ ఎగ్జిస్టింగ్ టుడే, వీఆర్ హ్యావింగ్ 5 డిఫరెంట్ జనరేషన్స్ అంట. మనకి ఇక ఇంతకు ముందు ఎప్పుడు లేదంటే ఇలాంటి జనరేషన్స్. ఎందుకంటే ఈ కాలంలో మనం 5 రకాలైన జనరేషన్తో ఉంటున్నాం. ఒక జనరేషను మొబైల్ అస్సలు వాళ్ళకి ఏంటని తెలియని ఒక జనరేషన్ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి 85 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉండే వాళ్ళకి మొబైల్ ఏదో మాట్లాడే వస్తువుగా ఉంటుంది, SMS పెట్టే ఒక వస్తువుగా ఉంటుంది, కానీ దానికి మించిన అప్గ్రేడేషన్లో వారు వెళ్ళలేరు. ఒక 65 సంవత్సరాలు ఉండేవారు, ఈ కుర్రోళ్ళు ఏంట్రా బాబు ఎప్పుడు చూసినా ఫేస్బుక్ వాట్సాప్, వాళ్ళకి ఎంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. వాటి పట్ల సోషల్ మీడియా పట్ల వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ అది చేస్తుంటే వాళ్ళు అనుకుంటారు మీరు పని బాటలేదు, ఇలాంటి పనులు చేస్తుంటారని వాళ్ళు ఎప్పుడు తిడుతూనే ఉంటారన్నమాట. నెక్స్ట్ జనరేషన్ 50 years, ఈ జనరేషన్ ఎలాగుంటుందంటే వారు ముసలు అవుతుండగా 40 సంవత్సరాలు ఆ టైంలో వాళ్ళకి, లేకుంటే 35 సంవత్సరాలు ఉన్నప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసే వాళ్ళకి. అసలు సెల్ ఫోన్లు అంటే అర్థం కాదు వాళ్ళకి. అయినను వాళ్ళు ఏదో మిగతా వాళ్ళు వాడుతున్నారు కాబట్టి కుచ్చుము ఈ యొక్క సోషల్ మీడియాలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం మొదలు పెడతారు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ 40 సంవత్సరాలు, నా ముందున్న బ్యాచ్, నాది 30 years ఆ బ్యాచ్ అనమాట. నా తర్వాత ఉండేది 20 సంవత్సరాలు, ఆ తర్వాత 10 సంవత్సరాలు, ఆ తర్వాత ఇప్పుడు పుట్టిన పిల్లలు. నేను పుట్టినప్పుడు భోజనం చేయాలంటే ఆకాశం చూపించి సందమామని చూపించి నాకు భోజనం పెట్టేవారు. ఈరోజు బయటికి తీసుకెళ్ళట్లే, ఇంట్లో కూర్చొని ఐప్యాడ్ మీద కార్టూన్ పెడితే నా కుమారుడు ఇప్పుడు 1.5 years అండి. వాడు ఏమంటాడు తెలుసా? ఇలాగంటాడండి. ఏమంటున్నాడు వాడు? ఇప్పుడే ఇలాగంటున్నాడు. అంటే వారు పుట్టక ముందే టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. వాళ్ళు పుట్టక ముందే వాళ్ళకి అడ్వాన్స్ టెక్నాలజీలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మొబైల్ ఫోన్లోనే ఫోన్ మాట్లాడుకోవచ్చు, మొబైల్ ఫోన్లు అన్నీ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంకొక 5 సంవత్సరాలు అనుకుంటాను, లేదంటే 5-10 సంవత్సరాల్లో ఇంకా నేను ఆస్ట్రేలియాలో ఉన్నా, లోకంలో ఎక్కడున్నా ఆదివారం నేను ఇక్కడ ఉండాల్సిన పనిలే. ఆస్ట్రేలియాలో అక్కడ ప్రసంగం చేస్తుండగా ఆ స్టేజ్లో నేను ప్రసంగం చేస్తూ ఇక్కడ నేను రియాలిటీగా మీకు కనిపించగలను. 4Dలో నేను కనిపించగలిగిన టెక్నాలజీ మన ముందు ఉందన్నమాట. ఇప్పుడు సెల్ ఫోన్ అంతా కూడా మనము 2Dలో చూస్తున్నాము. ఇక కొంతకాలంలో 3D రాబోతుంది సెల్ ఫోన్స్. ఆ తర్వాత 4D, మీరు అసలు అది ముట్టగలరు, స్క్రీన్ తిప్పగలరు. ఒక కొండని తీసుకొచ్చి ఇలాగ చిన్న మొబైల్ ఉంటుంది, ఇలాగ నొక్కతనే ఆ కొండ వచ్చేస్తుంది అనమాట, ఆ వ్యక్తి వచ్చేస్తుంది, బాడీ వచ్చేస్తుంది, ఆ స్కానింగ్ మిషన్ వస్తుంది. ఆ యొక్క శరీరం ఇలా తీస్తేనే లోపల ఉండే ఆర్గన్స్ కనిపిస్తాయి. ఆ ఆర్గన్స్ ఇలా తీస్తేనే ఆర్గన్ లోపల ఉండే సెల్స్ కనిపిస్తాయి, క్రోమోసోమ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు రాబోతున్న టెక్నాలజీ ఇస్ గోయింగ్ టు బి సూపర్ సానిక్ అనమాట. నేను చిన్నప్పుడు నేను ఇంటర్ చదువుతున్న సమయంలో సూపర్ సానిక్ కంప్యూటర్స్ అంటే చాలా పవర్ఫుల్ కంప్యూటర్స్ సైంటిస్టులు వాడేవారు అనేవారు. కోడింగ్ సిస్టమ్ ఏమంటారు? డైరెక్ట్ DIR బార్ W, DIR బార్ H, DI బార్ లిస్ట్ అని చెప్పడానికి L, ఇలాంటి కోడింగ్ చేస్తే ఆ డేటా మనకు వచ్చేదన్నమాట. అయితే ఆ తర్వాత Pentium 1, Pentium 2, Pentium 3, Pentium 4, ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీలోకి వచ్చేసాం, రకరకాలైన సిస్టమ్స్లోకి వచ్చేసాం. మనుషుడు జ్ఞానము పెరుగుతూ ఉంది. కాబట్టి ఒక తండ్రిగా నీ బాధ్యత ఏంటంటే ఏ కాలంలో ఉన్నావో ఆ కాలము సంబంధించిన విషయాలు నువ్వు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన బాధ్యత చాలా ప్రాముఖ్యమై ఉంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ జనరేషన్లో ఉండేవారు, ఈ జనరేషన్కు ముందుగా పుట్టిన వారికి ఒక సమస్య అంటే ఏజ్ గ్యాప్ వచ్చేస్తుందండి. ఏ గ్యాప్ అండి ఇది? ఏజ్ గ్యాప్. ఎందుకంటే వారికి అర్థం కాదు. ఈరోజు యవనస్తులు మాట్లాడే మాటలు కొత్త వయసు అయిన వారికి, ఇప్పుడు సీనియర్ ముత్తాతలు లాంటి వారికి మేము మాట్లాడే మాటలు అర్థం కాదు. మేమేం చెప్తున్నాం వారికి అర్థం కాదు. సెల్ ఫోన్ గురించి లేకపోతే ఇంకొకటి గురించి, ఒక టెక్నాలజీ గురించి మాట్లాడుతుంటే అర్థం కాదు. ఎందుకంటే వారు యొక్క కాలము ఒక సీనియర్ మోస్ట్ కాలంలో ఉన్నారు వాళ్ళు.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక తండ్రిగా ఒక గుర్తు చేసుకోవాల్సిందంటే, యూ షుడ్ బికమ్ ద సోర్స్ అండ్ యూ షుడ్ బికమ్ ద సస్టైనర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఇది చాలా ఇంపార్టెంట్ అయిందనమాట. నీ కుటుంబానికి ఒక మూలముగా, నీ కుటుంబానికి ప్రతి అవసరాలు తీర్చుకునే వ్యక్తిగా, ఇంకొక వైపు కుటుంబాన్ని అన్ని విధానాలుగా నువ్వు నడిపించే ఒక వ్యక్తిగా ఉండాల్సిన బాధ్యత దేవుడు నీ మీద పెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విషయం మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక తండ్రిల దినోత్సవం జరిగిస్తున్న మనము ఒక తండ్రి యొక్క బాధ్యతలు ఏంటి అనే విషయాలు ఈరోజు మనము కొద్ది విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. ఒక తండ్రి అనే వ్యక్తి ఎంత ప్రాముఖ్యమంటే, దేవుని ద్వారా సృష్టి వచ్చింది, దేవుని ద్వారా సృష్టిని కలగచేశాడు. ఆదాము ద్వారా ఈ భూలోకము నుండి ప్రతి మానవుడు ఆదాములో నుంచి వచ్చాడు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. స్త్రీల నుంచి పురుషుడు రాలేదండి, పురుషుల్లో నుంచి స్త్రీ కలిగింది. ఈరోజు గర్భం ధరిస్తున్న స్త్రీలు అంటారు, మేము లేకపోతే పురుషులు కనగలరా, మేము లేకపోతే స్త్రీ కనగలరా అని మీరు ప్రశ్నించవచ్చు. అసలైన మనం కోర్ ఆఫ్ ద క్రియేషన్లోకి వెళ్ళినప్పుడు, ఆ క్రియేషన్లో దేవుడు ఆదాము ఇస్ ద సోర్స్, ఆదాము ఇస్ ద ఫౌండేషన్, ఆదాము ఆయనే ఈ సృష్టి అంతటికి, మానవులకు సృష్టి అంతటికి ఆయనే పునాది అన్నమాట. ఆయన డిఎన్ఏ, ఆయన ఆ సోర్స్ ఆఫ్ బాడీ నుంచి స్త్రీ నిర్మించబడింది. ఎలాగ నిర్మించబడిందంటే, ఆయన పక్కెముకని దేవుడు తీసి ఆయనకి గాఢ నిద్ర అంటే అనస్థీషియా అనమాట. లోకములో ఒక మెరక్కల్ అంటే, లోకములో ఒక పవర్ఫుల్ అయింది ఒకటి ఏంటంటే అనస్థీషియా అండి. అనస్థీషియా అనే వర్డ్ సృష్టి ఆదిలో దేవుడు పలికాడు. ఈరోజు సైంటిస్టులు లేదంటే డాక్టర్స్ ఏ సర్జరీ వాళ్ళు పర్ఫామ్ చేయాలంటే ఒక కైండ్ ఆఫ్ అనస్థీషియా బాడీలు ఇస్తే కానీ ఆ సర్జరీ వారు చేయలేరు. కాబట్టి దేవుడు ఆదాములో నుంచి ఏం తీశాడు? ఎముకను తీశాడు. ఆ ఎముకను తీసి అవ్వని నిర్మించాడు, అవ్వని మట్టితో తయారు చేశాడు. అయితే ఆదాములో నుంచి అవ్వ వచ్చింది, కానీ అవ్వలో నుంచి ఆదాము రాలేదు. యేసు ప్రభు వారు అపోస్తలుడైన పౌలు అంటాడు, పురుషుల్లో నుంచి స్త్రీ వచ్చింది, కానీ స్త్రీలో నుంచి పురుషుడు రాలేదు. పురుషుడు కొరకు స్త్రీ తయారైంది, కానీ స్త్రీ కొరకు పురుషుడిని దేవుడు తయారు చేయలేదు. ఈరోజు ఎలాగైపోయిందంటే, అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అంటాడు వీడు. అసలు అర్థం కాదు వీడికి, అసలు వీడికి బుర్ర ఉందా లేదో నాకు అర్థం కాదు. అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అంటాడు. పెళ్ళైన భార్య లేకపోతే బ్రతకలడం చాలా కష్టం అండి, మాలా తిప్పలండి అది. దాని గురించి మాట్లాడట్లేదు నేను. పెళ్ళి అవ్వకముందు అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేనండం అనేది అసలు అది ఆలోచించడానికి సరిపోదండి. బాగా ఆలోచించి చూడండి. ఐఎమ్ టాకింగ్ మోర్ కాన్షియస్లీ, మోర్ థియరిటికలీ. వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, వీఆర్ లెర్నింగ్ ద కోర్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. దేవుడు ఆదాములో నుంచి స్త్రీని, అందుకని ఆదాము ఈ అవ్వను చూస్తేనేమన్నాడు తెలుసా? నా ఎముకల్లో నా ఎముక, నా మాంసములో నా మాంసం. ఎందుకన్నాడు ఈ మాట? ఎందుకన్నాడు? కాదు కదా, మాంసంలో మాంసం కాదు కదా, ఎముకను మాత్రమే తీసుకుంది కదా. అస్సలైన విషయం ఏంటంటే, దేవుడు ఆదాములో నుంచి ఎముకని తీశాడు, ఆదాముని నిర్మించిన మట్టిని తీసుకొని స్త్రీని కలగచేశాడు. అందుకని ఏమంటున్నాడు? నా ఎముకల్లో నా ఎముక, నా మాంసములో నా మాంసము. అందుకని నీకేమని పేరు పెడుతున్నాను? నారి అనే పేరు ఎవరు పెట్టారంటే ఆదాము పేరు పెట్టాడు. అసలు ఇలాంటి అవకాశం ఎవరికైనా దొరకద్దా? నీ భార్యకి నువ్వు పేరు పెట్టడం. కుక్క, నక్క, కొంతమంది బంగారం పిలుచుకుంటారులేండి, ఇంకా కొంతమంది గాడిది, పంది, ఈజీ, అజీ అని పిలుచుకుంటారు. అలా పిలవకూడదు. ఆదాము ఆ చూసిన అమ్మాయిని నారి అన్నాడు. నారి అంటే ఉమెన్. ఇట్స్ అ సాంస్క్రిట్ వర్డ్, ఐఎమ్ సారీ, ఇట్స్ అ సాంస్క్రిట్ వర్డ్ అన్నమాట. నారి అనే పదం హిందీలో నారి అంటారు, తెలుగులో నారి అంటారు, తమిళ్లో నారి అంటారు, కన్నడలో నారియే. ఇంకా మీకు చెప్పాలంటే చాలా భాషల్లో, ఇక సౌత్ ఇండియన్ భాషలు అన్నింటిలో కూడా నారి అంటే ఒకే పదం అంటే ఉమెన్ అన్నమాట, స్త్రీ. స్త్రీ అనే పదము
ఆదాము పెట్టాడు. ఎప్పుడైతే అవ్వ తప్పు చేసిందో, ఎప్పుడైతే అవ్వ పాపం చేసిందో, అప్పుడు ఆవిడికి ఈవ్ అని పేరు పెట్టాడు, అవ్వ అని పేరు పెట్టాడు. అవ్వ అనే పేరు ఎప్పుడు స్త్రీకి వచ్చింది తెలుసా? ఆవిడ పాపం చేసిన తర్వాత ఆవిడ బిడ్డ కండానికి సిద్ధపడుతున్న సమయానికి ఆవిడికి అవ్వ అనే పేరు ఆదాం పెట్టాడు. బాగా అర్థం చేసుకోండి, ఆదాము ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ త్రూ ఆడమ్. కాబట్టి తండ్రి అనే పదము చాలా పవర్ఫుల్ అయిన పదం అండి. నీలో నుంచి నీ భార్య వచ్చింది, నీలో నుంచి నీ పిల్లలు వస్తున్నారు. మన ఒక ఆవిడ వచ్చి నాతో ఏడుస్తుంది. ఏంటంటుందంటే ఆవిడకి 3 అమ్మాయిలు అంటండి. 3 అమ్మాయిలు అయితే ఆవిడ అనే పదం ఏంటంటే వాళ్ళ భర్త గారు వాళ్ళ అత్తగారు హింసించేస్తున్నారంటండి. నేను పెళ్లి చేసుకున్నారు, అందుకని ఇంతమంది పిల్లలు కన్నారు, వాళ్ళందరూ కూడా అమ్మాయిలే కన్నారు, నేను కాకుండా వేరే అమ్మాయిని చేసుకుంటే బాగుంది అన్నారు. అప్పుడు నేను కరెక్షన్ చేయాల్సి వచ్చింది. ఒక అమ్మాయిలో అబ్బాయి పుట్టాలా అమ్మాయి పుట్టాలంటే ఎవరు నిర్ణయం చేయాలి తెలుసా? ఎవరు నిర్ణయం చేస్తారు? మన దగ్గర డాక్టర్స్ ఉన్నారు చాలామంది. ఎవరు నిర్ణయం చేస్తారు డాక్టర్ గారు? చెప్పండి. పురుషుడండి. పురుషుడు ఒక స్పర్ము ఆ వ్యక్తిలో, ఆ యొక్క స్త్రీలో పురుషుడు కలగాల, స్త్రీని కలగాల, ఆ నిర్ణయము పురుషుడే చేస్తాడండి. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఒకవేళ ఇంకెవరన్నా మీతో గొడవ పెడితే క్లారిటీ ఇచ్చేసేయండి. ఎందుకు ఆ పవర్ ఇచ్చాడంటే దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. పురుషుల్లో దేవుడు ఆ పవర్ పెట్టాడండి. పురుషుల్లో ఆ పవర్ ఉంది. ఒక స్త్రీ మాత్రం ఉంటే ఆవిడ గర్భవతి అవ్వలేదు. ఒక స్త్రీ మాత్రం ఉండి ఒక పురుషుడు లేకపోతే, వాడు ఆ వ్యక్తి ఇస్తున్న ఆ బీజము లేకపోతే ఆ స్త్రీ గర్భవతి అవ్వదు. కానీ మరియమ్మ ఆవిడ గర్భవతి అయింది. ఎందుకంటే ఆవిడ పరిశుద్ధాత్మ చేత ఆవిడ గర్భవతి అయిందనమాట. ఇట్స్ టోటలీ అ డిఫరెంట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద మదర్ మేరీ లైఫ్లో అనమాట. కాబట్టి ఆదాములో నుంచి అవ్వ కలిగింది. ఆదాము ద్వారా దేవుడు బిడ్డల్ని కలగజేశాడు. ఆదాము ద్వారా అవ్వ వీరిద్దరు కలిసినప్పుడు, వారు ఏకశరీరంగా మార్చబడినప్పుడు, వారి ఇద్దరు కలవగా వారికి బిడ్డలు దేవుడిచ్చాడు. ఆ బిడ్డలు ఇచ్చినప్పుడు దేవుడు ఫస్ట్ 2 కుమారులు పుట్టారు. ఆ తర్వాత కుమారులు కుమార్తెలు పుట్టడం మొదలుపెట్టారు. ఈ సంతానం ఒక అభివృద్ధిని దేవుడు ఆదాము అవ్వలో నుంచి ఈ సృష్టిని దేవుడు తీసుకొచ్చాడు. ఇవన్నిటికీ మూలం ఎవరంటే ఆదాము మాత్రమేనండి. ఈ సిస్టమ్ ఆఫ్ క్రియేషను దేవుడు ఎంత అద్భుతంగా తయారు చేశాడని ఆలోచిస్తే నిజంగా దేవుడికి సల్యూట్ కొట్టాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు ఆయన రాజ్యం గురించి మాట్లాడుతూ ఆయన ఎంతగా హెచ్చించాడంటే, క్రీస్తు సంఘానికి శిరస్సై ఉంటున్నట్లుగా భార్యకి కుటుంబానికి భర్త శిరస్సై ఉన్నాడు. అసలు చెప్పాలంటే శిరస్సు మాత్రం కాదు, ఒక భర్త కుటుంబానికి పునాది ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? పునాది. ఎందుకంటే ఆదాములో నుంచి సృష్టి కలిగింది, ఆదాములో నుంచి హ్యూమన్ బీయింగ్స్ అందరూ వచ్చారు. కాబట్టి దీని అంతటికి మూలం ఎవరు? ఆదాము. ఆదాము మూలమైతే, నేను మ్యాథమెటిషియన్ కనుక నేను థియరీ రాసినట్లయితే ఆదాములో నుంచి కలిగింది. కాబట్టి ఇవన్నీ హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కేమ్ త్రూ ఆడమ్. సో ఆడమ్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ద ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. ఆదాము పేరు పెట్టాడు, ఆదాము తన భార్యకి పేరు పెట్టాడు, ఆదాము అవ్వ కలిసి వారి బిడ్డలకి పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. ఆదాము అవ్వ వారి బిడ్డలు ఎలాగూ పెంచాలని నిర్ణయం చేశారు. ఆదాము ఈజ్ సంథింగ్ సుపీరియర్ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వారు ఎవరితో పోలుస్తున్నారంటే భర్తతో పోలుస్తున్నారు. భర్తతో పోలుస్తున్నాడు. స్త్రీని దేంతో పోలుస్తున్నాడు? సంఘముతో పోలుస్తున్నాడు. సంఘముకి పవర్ ఎప్పుడు వస్తుందో తెలుసా? యేసు ప్రభు ఉండడం చేత. ఒక స్త్రీకి గౌరవము, ఒక స్త్రీకి పవర్ ఎప్పుడు వస్తుందో తెలుసా? భర్త గారు ఆయనతో నిలబడినప్పుడు. కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క చిత్తము, వివాహములో, ఒక కుటుంబ వ్యవస్థలో దేవుడు పెట్టిన విధానాన్ని మనం నేర్చుకోవాలి. ఇంకొక విషయం చెప్తా చూడండి.
బుద్ధి కలిగిన స్త్రీ, బుద్ధి లేని స్త్రీ అన్నారు. బుద్ధి కలిగిన స్త్రీ తన ఇంటిని రాతి మీద కడుతుంది, బుద్ధి లేని స్త్రీ తన ఇంటిని ఇసుక మీద కడుతుంది. ఇంకొక పార్ట్లో ఏమంటాడంటే బుద్ధి కలిగిన పురుషుడు, బుద్ధి లేని పురుషుడు అని రాయబడి ఉంది. ఇది అసలైన స్టోరీ మనం అర్థం చేసుకుంటే, పునాది ఇంటి యజమానుడైతే ఇంటి యజమానుడు చేస్తున్న నిర్ణయాన్ని బట్టి ఆ ఇల్లు ఉంటుందా లేదనే నిర్ణయము ఆ ఇంటి యజమానుడు చేయాలి. భార్య ఆయనలో నుంచి కలిగింది. ఆవిడ్ని చక్కబెట్టుకోవడము, ఆవిడ్ని సరి చేసుకోవడము, ఆవిడ్ని ప్రేమించడము చేయాల్సిన మూలం ఎవరంటే పురుషుడేనండి. పురుషుడే చేయాలి. పురుషుడు ఈ భార్యకి కూడా తండ్రి. ఆదాము అవ్వ కూడా తండ్రిగా మారిపోయాడు అనమాట. ఈజ్ ద సోర్స్ ఆఫ్ క్రియేషన్. ఈరోజు ప్రతి జీవి దేవుని చూసి పరలోకమందున్న నా తండ్రి అని పిలుస్తున్నారంటే, అదేలాగా ప్రతి ఒక్క మనుషుడు ఆదాముని తండ్రి అని పిలవాలండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ బికాస్ ఆఫ్ యాడమ్ అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక ఇంటి యజమానుడిగా మనము చాలా విషయాలు ఆలోచించాల్సి ఉన్నాయి. మీరు బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 15వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 3 రకాలైన ఉపమానాలు యేసు ప్రభు వారు చెప్పారు. బాగా అర్థం చేసుకోవాలి. 3 రకాలైన ఉపమానాలు. కుమారుని రూపంలో వచ్చిన యేసు ప్రభు వారు కుమారుని రూపంలో వచ్చాడు. ఆయన కాపరై ఉన్నాడు. ఈ కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె తప్పిపోయిందని ఏం చేశాడంటే 99 గొర్రెల్ని ఒక పక్కన పెట్టి ఒక గొర్రె కోసం వెళ్ళాడు. మీరు యోహాను సువార్త 10వ అధ్యాయం చదివినట్లయితే, నేనే మంచి కాపరుని, నా గొర్రెల కొరకు నేను ప్రాణము ఇస్తానన్నాడు. నా గొర్రెలు నా స్వరము వింటది, నా గొర్రెలు స్వరము నేను వినగలను, నేనే వాటికి ద్వారమై ఉన్నాను, నాలో నుంచి వారు బయటికి లోనికి వస్తారు అని అద్భుతమైన మాటలు తెలియపరుస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇంకా మనము లోతుగా అర్థం చేసుకున్నట్లయితే, కుమారుడు ఆ ఒక గొర్రె కోసం ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడంట. ఆయన అలాగనే పరలోక రాజ్యం విడిచిపెట్టి యేసు ప్రభు వారు ఆయన కుమారుడుగా ఈ భూమికి వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడనమాట. అది మొట్టమొదటి ఉపమానము. బాగా అర్థం చేసుకోవాలి. మనమందరూ తప్పిపోయిన గొర్రెలమే. ఆయన ఏం చేశాడు? మనల్ని రక్షించడానికి, మనకు ఒక మార్గం సిద్ధపరచడానికి ఆయన వచ్చేసాడు, వెళ్ళిపోయాడు. రెండో ఉపమానం అండి. ఒక ఆవిడ 10 కాయిన్స్ పెట్టుకొని ఉంది. 10 కాయిన్లో కాయిన్ పోగొట్టుకున్నది. కాయిన్కి విలువ ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒక కాయిన్కి విలువ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందండి? చెప్తారు ఎవరన్నా? ఒక కాయిన్కి విలువ ఎప్పుడు వస్తుంది? నాది జోబులో కాయిన్స్ వాడడం మానేశాను. ఎవరైనా కాయిన్ ఉందా మీ జోబులో? ఉంటే వచ్చి ఇలాగివ్వండి. మా సురేష్ అన్న దగ్గర ఉంటాయేమో, బాగా కాయిన్లు ఎక్కువ ఉంటాయి, తీసుకురారా. ఓకే, ఒక కాయిన్కి విలువ ఎప్పుడు వస్తుందంటే ఆ కాయిన్లో ఉండే ముద్రను బట్టి దానికి విలువ వస్తుంది. మీరు ఏ దేశం వెళ్ళినా, నా దగ్గర చాలా కాయిన్స్ ఉంటాయండి, చాలా దేశాలు తిరిగాను. ప్రతి దేశంలో వారి దేశపు రాజుగారు కానీ వాళ్ళ దేశపు కొన్ని ప్రాముఖ్యమైన ముద్రలు ఉంటాయన్నమాట. దాని వాల్యూ ఉంటుంది. ఆ యొక్క దేశము కరెన్సీకి ఒక వాల్యూ ఉంటుంది. వరల్డ్ కరెన్సీలో దానికి వాల్యూ మెజర్ చేయబడుతుంది అనమాట. మన ఇండియన్ 2 రూపీస్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఇలాగంటున్నాడు. అంటే ఏంటి? 2, 2, 2, దో. ఇంకే భాషలో చెప్పగలం? 2 ఇంగ్లీష్లో. ఇప్పుడు 4-5 భాషలో చెప్పానేమో నేను. ఇక్కడ హిందీలో రాశాడు దో రూపీస్ అని రాశాడు. ఇంగ్లీష్లో రూపీస్ 2 రాశాడు, హిందీలో దో అని రాశాడు. హిందీలో రూపీస్ అని రాశాడు, ఇంగ్లీష్లో రూపీస్ రాశాడు. వెనక మన ఎంబ్లం పెట్టాడు, ఇండియా అని పెట్టాడు, పక్కన ఇండియా అని ఇంగ్లీష్లో ఇచ్చాడు, మళ్ళీ హిందీలో రాశాడు 2018 అని రాశాడు. యేసు ప్రభు అలాగనే ఒకసారి ఇలాంటి కాయిన్ తీసుకుని 2 వైపులు తిప్పి చూపించాడు. సీజర్ వైపు చూపించి, సీజర్కి ఇవ్వాల్సింది సీజర్కి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి అని చెప్పాడు ఆయన. అంటే ఒక కాయిన్ ఒక వాల్యూ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ కాయిన్లో ఉండే ముద్రను బట్టి. ఆ కాయిన్ మీద ఉండే ముద్ర, మీరు వేసుకుంటున్న బంగారం ఆల్ మార్క్ ముద్ర ఉంటే దాని వాల్యూ వేరే. మీరు వాడుతున్న ఆ యొక్క గోల్డ్కి
24 క్యారెటా, 21 లేదా 20? మన ఫ్రాన్స్లో అన్నారు 2 క్యారెట్ 3 క్యారెట్ అన్నారు. ఈ 3 క్యారెట్ 2 క్యారెట్లు ఏం చేసుకుంటారు? మా ఊర్లో ఇది ఇదేనికి వాడరని చెప్పాను నేను. మా ఊర్లో అంతా 18 క్యారెట్, 20 క్యారెట్, 22 క్యారెట్ ఉంటేనే మేము దానికి విలువ ఇస్తాం. ఈ 2, 3, 4, 5 క్యారెట్ అంతా మాకు వంట వండడానికి కూడా వాడమని చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే ఒక దానికి వాల్యూ ఎప్పుడు వస్తుందంటే దాంట్లో ఉండే ముద్ర. అంటే ఈవిడ ఈ స్త్రీ పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. ఈవిడ ఏం చేస్తుందంటే ఈవిడ 10 కాయిన్లో కాయిన్ పోయింది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ కాయిన్ని వెలుగులో వెతికిస్తాడు. వెలుగులో వెతికి ఆ కాయిన్ దొరుకుతానే ఊర్లో ఉండే వాళ్ళందరికీ చెప్పి, అయ్యో నా కాయిన్ పోయింది, మరలా కాయిన్ నాకు దొరికిందని చెప్పి అందరికీ ఆ కాయిన్ నాకు మరలా దొరికింది అని అనౌన్స్మెంట్ చేయడానికి అందరిని పిలుస్తారనమాట. డాక్యుమెంట్ పోయిందానికి ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్ వెళ్తారు, ఒక ఎఫ్ఐఆర్ కాగితం రాస్తారు, నాకు పోయింది అని చెప్తారు. కొంతమంది న్యూస్ పేపర్లో నేను పేరు మార్చుకున్నాను, పాత పేరు పోయింది, కొత్త పేరు వచ్చింది అని అనౌన్స్మెంట్ చేస్తారు. పెళ్ళి అయింది అన్నప్పుడు ఏం చేస్తారు? ఒకటి వచ్చింది అనమాట, కాయిన్ వచ్చింది లోపలికి, కాబట్టి నాకు పెళ్ళి అవుతుంది అని శుభలేఖేస్తారు. ఆ రోజు పెళ్ళి, ఆ రోజు వావ్స్ ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు? లోకానికి చెప్తారు నాకు పెళ్ళయింది. అర్థమవుతుందా మీకు? ఇది రెండో ఉపమానం అన్నమాట. మూడో ఉపమానంలో ఒక తండ్రి గారు ఉన్నారు. ఆయనకి భార్య గురించి రాయలేదు అక్కడ. అది ఎవరంటే పరలోకమందున్న మా తండ్రి. ఈయన తండ్రి. ఈయనకి ఎంతమంది కుమారులు? 2 ఉన్నారు. ఈ లోకమంతట్లో 2 కుమారులే ఉన్నారు దేవుడికి. ఒకడు ఆయనతో ఉండేవాడు, ఒకడు ఆయన దగ్గర ఉన్నదాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయిన వాడు. ఈ లోకమంతా 2 ఉన్నారు. వీరిద్దరి మీద కూడా ఆయన సూర్యుడు ఉదయిస్తున్నాడు, వీరిద్దరు కూడా గాలి ఇస్తున్నాడు, వీరిద్దరు కూడా బ్రతికే జీవితంలో ఈ యొక్క రేస్లో వారిద్దరు కూడా ఒకేసారి పరిగెడుతున్నారు. వారిద్దరు కూడా జ్ఞానం ఇస్తున్నాడు, వారిద్దరికి శక్తి ఇస్తున్నాడు, వారిద్దరికి అన్ని ఇస్తున్నాడు. మన ఒక ఆయన వచ్చి అడిగాడు, అయ్యా నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నాతో పాటు ఒక అన్యుడు ఆయన ప్రార్థన చేయట్లేదు, ఆయన ఎందుకు గొప్పోడవుతున్నాడు అన్నాడు. దేవుడు ఆయన తండ్రి, ఆయన 2 పిల్లలకి అన్నాడు. ఒకడేమో మంచోడు, ఇంకోడేమో చెడ్డోడు. ఇద్దరిని చూడాల్సింది, సమానంగా చూడాల్సింది బాధ్యత ఎవరిది? తండ్రిది. కాబట్టి 2 బ్రతకాలన్నా చావాలన్నా వారి చేతుల్లో వారికి నిర్ణయాలు పెట్టేసి ఆయన ఉన్న స్థానములో ఆయన ఉన్నాడు అనమాట. ఒక తండ్రి ఒక బాధ్యత, అది పరలోకమందు తండ్రి బాధ్యత. ఈ తండ్రి మొదటి ఉపమానం ప్రకారం 99 గొర్రెలను విడిచిపెట్టేసి ఒక గొర్రె కోసం వెళ్ళట్లే. తప్పిపోయిన కుమారుడు ఆస్తిని తీసుకువెళ్ళి నాశనం అవుతున్నప్పుడు వారిని వెతుకుంటూ ఆయన వెళ్ళట్లేదు. రెండో ఉపమానం కాయిన్ పోయినప్పుడు కాయిన్ కోసం చీపిరి తీసుకుని వెతికి ఆ కాయిన్ దొరికిందని ఈ ఉపమానంలో చేయట్లేదు. వెళ్ళిపోయాడులే అని చెప్పేసి తండ్రి ఏం చేస్తున్నాడు? పెద్ద కుమారుడితో ఇంట్లో ఉండిపోయాడు. చిన్న కుమారుడు ఆస్తిని తీసుకువెళ్ళిపోయి లోకంలో గడుపుతున్నాడు, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. పందుల మధ్యలో బ్రతుకుతున్నాడు. పందు తినే భోజనం కూడా తినడానికి లేదు. తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్నదాన్ని ఇచ్చి ఆయనకి బట్టలు వేసాడు, స్నానం చేయించాడు, జోడ్లు ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు. ఆయనకి కుమారుడని లోకానికి చెప్పడానికి అందరినీ ఇన్వైట్ చేసి పార్టీ చేశాడు. పెద్ద కుమారుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఏంటి 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 ఇంట్లో ఏంటి ఏంటి వెళ్ళిపోయాడు కదా పనికి మాలినోడు, ఎదుగొచ్చాడు అంటున్నాడు ఈ పెద్దోడు. వాడే సంఘం అన్నమాట. వెళ్ళిపోయాడు కదా, పాపం చేశాడు కదా, వేరు వేరు దేవతలు ఆరాధన చేశాడు కదా, వాడు కూడా మాతో వచ్చి కూర్చోవడం ఏంటి అని ఈరోజు సంఘము లోతుగా వచ్చిన ఒక వ్యక్తిని ప్రశ్నిస్తుంది. బాగా అర్థం చేసుకోండి. అక్కడ తండ్రి అంటాడు, నా దగ్గర ఉన్నదంతా పెద్దోడా నీదేరా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడికి ఉన్నదంతా నేనేరా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఏమంటున్నాడు? నా ఆస్తి అంత ఎవరికి? నీదేరా, వాడికి ఉన్నదంతా నేనేరా అంటున్నాడు. ఇది దేవుని ప్రేమ. ఎందుకు తండ్రి వెళ్ళి ఈ కుమారుని ఈడ్చుకొని రాలేదంటే, తండ్రి ఆది కాండములో మానవులకి ఇచ్చిన స్వేచ్ఛ అండి, మానవులకి ఇచ్చిన ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ మధ్యలో ఆయన ఎప్పుడు అడుగు పెట్టడండి.
ఆ గీత వేసిన తర్వాత గీత దాటి వచ్చేవాడు దేవుడు కాదండి. సైతాను గీత దాటుతుంది, లేని గీతలు వేసుకుంటుంది, అది ఇష్టం వచ్చిన పిచ్చి వేషాలు వేస్తుంది. కానీ నా దేవుడు వేసిన గీతని ఆయన ఎన్నడూ తొడవడండి. అందుకని ఈరోజు నువ్వు ఎక్కడ వెళ్ళాలని వెళ్ళొచ్చు. నువ్వు సినిమా థియేటర్కి వెళ్ళొచ్చు, వ్యభిచార సెంటర్లకు వెళ్ళొచ్చు, నువ్వు ఇక భయంకరమైన అసహ్యమైన మొబైల్లో నువ్వు సినిమాలు చూడొచ్చు, నువ్వు మంచి పనులు చేయొచ్చు, చర్చికి రావచ్చు, వాక్యం చదవచ్చు, అన్నీ చేయొచ్చు. ఎందుకు తెలుసా? ద గాడ్ హస్ గివెన్ యూ ద ఫ్రీడమ్ అండ్ విల్ టు డూ వాట్ యూ వాంట్. ఆయన మంచి చెడు నీ చేతిలో పెట్టాడు. మంచిది ఉన్నవాడు ఇంట్లో ఉంటాడు, చెడ్డది తలుచుకునేవాడు వెళ్ళిపోతాడు. ప్రారంభంలో బాగానే ఉంటుంది, వెళ్తాడు ఖర్చు అవుతుంది. కొంతకాలం అయిన తర్వాత బ్యాగులు ఏమైపోతుంది? సంచిలో ఖాళీ అయిపోద్ది. మరల ఎక్కడికి రావాలి? తండ్రి దగ్గరికి రావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉపమానాల చేత మనం నేర్చుకోవాల్సిందంటే, దేవుడు మన పరమ తండ్రి ఆయన మనకి స్వేచ్ఛనిచ్చాడు. మన పిల్లలు కూడా వారు బాలుడు నడవాల్సిన త్రోవని వాడికి నేర్పము, పెద్దవాడవగా వాటి నుంచి తొలగిపోడు అన్నాడు. ఒక తండ్రి గారు తన బిడ్డలకి నేర్పించుకోవాలి. ఒక తల్లి తన బిడ్డలకి చిన్ననాటి నుంచి నేర్పించుకోవాలి. మీసాలు వచ్చిన తర్వాత కాదు, పెద్దమ్మ అయిన తర్వాత కాదు. ఆ సంస్కారము, మన విధానాలు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. ఈరోజు పిల్లలు ఎలాగున్నారంటే, నేను చెప్పాను కదా, ఈ 5వ యుగంలో ఉన్నాం మనం, 5వ జనరేషన్. ఈ జనరేషన్ ఎలాగుందంటే, నేను ఫ్రీడమ్ కావాలి, నేను ఫ్రీగా ఉండాలి, మా అమ్మ నా యొక్క నాన్న, మా అన్న, మా అక్క ఎవరు లేకపోతే బాగుంటుంది, ఎవరు లేకపోయినా నాకు సెల్ ఫోన్ ఉంటే చాలు, నాకు భర్త లేకపోయినా పర్వాలేదు, నాకు భార్య లేకపోయినా పర్వాలేదు, నాకు ఎవరు లేకపోయినా పర్వాలేదు, ఈ సెల్ ఫోన్ నేనేం చేస్తాను? పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఈరోజు పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు ఈయన. మన ఒక భర్త భార్యలో గొడవ ఏంటంటే, గొడవ ఆయనతో మాట్లాడదంట, కానీ 24 గంటల సేపు సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటుందంట. ఆయన అంటాడు, నేనెందుకు నీకు ఆ సెల్ ఫోన్, పనికి మాల సెల్ ఫోన్, పెళ్లి చేసుకోవచ్చు కదా అంటున్నాడు. ఎందుకంటే ఈయనతో మాట్లాడదు, ఈయనతో కాపురం చేయదు. ఈవిడికి ఏదైనా బాధ వస్తే ఫేస్బుక్లో రాసుకుంటుంది, వాట్సాప్లో రాసుకుంటుంది. ఈవిడిని ఆదరించడానికి కొన్ని వేల మంది ఆవిడ్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ స్వేచ్ఛ ఎవరు ఇచ్చాడంటే దేవుడు ఇచ్చాడండి మానవులకి. దాన్ని సరిగా వాడగలము, తప్పుగా కూడా వాడగలం. అయితే సరిగా తప్పనే వయస్సు రాకముందు ఆ పిల్లల్ని నడిపించాల్సిన బాధ్యత ఒక తండ్రి చేతిలోనే ఉందండి. తండ్రి సరిలేకపోతే కుటుంబమే పాడైపోద్ది. అమ్మ ఎంత ప్రయత్నం చేయొచ్చు, నాన్నగారులాగా అమ్మ బాధ్యతలు చేయలేదు. అంతేనంటారా? ఎవరైనా చేయగలరని ఉంటే చెప్పండి, ఇక్కడ నేను మైక్ ఇచ్చేస్తాను మీ చేతికి. చాలామంది భర్త గారు చనిపోయిన తర్వాత వారు బాధపడుతున్న బాధలు నాతో షేర్ చేసుకుంటుంటారు. మా ఆయన ఉంటే ఎంత బాగుందండి, మా అబ్బాయి పెద్దోడైపోయాడు, వాడిని నేను సెట్ చేయలేకపోతున్నాను, వాడిని సరి చేయలేకపోతున్నాను, మా అమ్మాయి పెద్దదైపోయింది, నా మాట వినట్లే, మా ఆయన ఉంటే ఎంత బాగున్నో, మా ఆయన ఉంటే ఈరోజు వారిని ఎంత చక్కగా నడిపించున్నో. చాలామంది కోల్పోయిన తర్వాత ఏడుస్తుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, తండ్రి స్థానము చాలా ఉన్నతమైన స్థానం అండి. ఆ స్థానం అనేది ఒక హోదా కాదు. ఇట్స్ నాట్ అ డిగ్రీ, ఇట్స్ నాట్ అ ఆనర్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. సీఎం అంటే అది ఒక డిగ్రీ కాదు, ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆర్ ఎంటైర్ స్టేట్ ఆఫ్ బీదర్, ఆర్ ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, లేకపోతే మధ్యప్రదేశ్, లేకపోతే అస్సాం, లేకపోతే గుజరాత్. ఒక రాష్ట్రం అంతటికి ఒక సీఎం ఉంటాడు, ఒక దేశం అంతటికి ఒక పిఎం ఉంటాడండి. పిఎం అంటే హోదా కాదు. నేను పిఎం అంటే హోదా కాదు, అది వాసిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మామూలు కాదు. ఒక కుటుంబం నడిపించాలంటే తలతోకొచ్చేస్తుంది. ఒక రాష్ట్రం, ఒక దేశం నడిపించాలంటే మామూలు విషయం కాదు. ఇక్కడ కూర్చొని అంటాడు, ఆయనకేం తెలుసండి, ఆయనకేం తెలుసు, ఈయనకి అన్నీ తెలుసండి. ఈయన ఇల్లే నడిపించుకోలేడు, ఈయన భార్యని చూసుకోలేడు, ఈయన పిల్లల్ని చూసుకోలేడు, ఇంటిలో ఉండి అప్పులు తీర్చలేడు. మనోడు మాట్లాడితే ఇంత పెద్ద మాటలు మాట్లాడతాడు, కానీ పైన ఉన్న వారిని చులకనగా మాట్లాడేస్తాడండి. అక్కడ కూర్చుంటేనే అర్థం కాదు. ఇంత పెద్ద సంఘాన్ని నడిపించాలంటే మామూలు విషయం కాదు. ఈరోజు నేను ఎంత కష్టమైన పనిలో ఉన్నానంటే, 5 జనరేషన్ మధ్యలో ఒక ప్రసంగం చేయాలంటే
నా ప్రసంగం తాతగారికి నచ్చకపోవచ్చు. ఒక్కోసారి ఏం మాట్లాడతాడు ఆయన, ఏదేదో ఇంగ్లీష్లో వాగేస్తాడు అనుకుంటారు ఆయన. ఇంకొక యవనస్తులు అనుకుంటారు ఈరోజు చాలా బాగుందని వాళ్ళు అనుకుంటారు. వీరి మధ్యలో నేను బ్రతుకుతున్నానండి. వీరి మధ్యలో ఇద్దరిని సాటిస్ఫై చేసి, ఇద్దరిని తృప్తిపరిచి, ఒక చిన్న పిల్లోడు వస్తే వాడికి అర్థం కావాలి, ఒక యవనస్తుడికి అర్థం కావాలి, ఒక పెళ్ళైన క్రొత్త కాలంలో యంగ్ అడల్ట్స్గా ఉన్న వారికి అర్థం కావాలి, ఒక మెన్గా ఉన్న వారికి అర్థం కావాలి, ఒక ఓల్డ్ మ్యాన్గా ఉన్న వారికి అర్థం కావాలి. ఇన్ని కార్యాలు చేయడానికి నన్ను ఒక తండ్రిగా ఈ మందిరంలో మీకోసం దేవుడు పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చేసేది తాతగారికి నచ్చకపోవచ్చు, కానీ నేను చేసేది ఆ యొక్క సిస్టర్ గారికి నచ్చద్దండి. ఎందుకంటే మా జనరేషన్ వేరే, నేను మాట్లాడే మాటలు వేరేగా ఉండొచ్చు. ఈయనకి నచ్చకపోవచ్చు కానీ వారికి నచ్చద్ది. ఈరోజు పెద్ద పెద్ద సంఘాలండి, నేను చెప్పాను కదా, చాలా దేశాల ప్రయాణం. లండన్లో క్యాథడ్రల్ చర్చెస్ అని చాలా పెద్ద చర్చ్ ఉందండి. అది చాలా హిస్టారికల్ చర్చ్ అనమాట. చాలా ఆ యొక్క సిస్టము, ఆ యొక్క చర్చ్ని నిర్మించిన ఆర్కిటెక్ట్ ఈ రోజు వరకు కూడా దాన్ని నిర్మించిన విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఆ చర్చ్లో 50 మంది లేరండి ఆరాధనకి. ఎందుకు తెలుసా? చర్చ్ ఇస్ నాట్ గెటింగ్ అప్గ్రేడెడ్ ఫర్ ద ప్రజెంట్ జనరేషన్ అనమాట. ఈరోజు కాలానికి కావాల్సిన వాక్యము వాళ్ళకి ఇవ్వట్లే. ఎప్పుడో ఎల్కేజీ కాదు, నర్సరీలో ఏబిసిడి అని నేర్పిస్తూ ఉంటారు. ఒక డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా ఏబిసిడి అంటే అక్కడ వెళ్తారా, స్కూల్కి, ఆ కాలేజ్కి వెళ్తారా, ఆ పీజీ క్లాసెస్ తీసుకుంటారా? దట్ ఈస్ ద రోల్ ఐఎమ్ ప్లేయింగ్. I need to take care of all generations. That is the role of a father for this church. చప్పట్లు కూడా యేసుకి మహిమపరచుదామండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక తండ్రిగా ఉన్న ఒక వ్యక్తి, ఇంకా నాకు 35 నిమిషాలు ఉన్నాయి. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అ ఫాదర్. ఒక తండ్రికి ఉన్న బాధ్యతలు ఏంటి అనే విషయము మనం నేర్చుకోబోతున్నాం. నంబర్ వన్, ఒక తండ్రికి ఉన్న బాధ్యత ఏంటంటే ఈ షుడ్ బి అ ప్రొటెక్టర్. కాపాడువాడే ఉండాలి, కాపాడాలి. నా స్కూల్లో ఎవడన్నా నన్ను గొడవ పెట్టాడు అనుకోండి, వెంటనే నేను ఏం చేస్తాను తెలుసా? ఉండరా, ఇక్కడే ఉంటారా, దమ్ముంటే రే నీకు దమ్ముంటే ఇక్కడే ఈ లైన్లో నిలబడరా, మా నాయన తీసుకొస్తానంటాను. ఎందుకు? మా నాన్న నన్ను కాపాడగలడు. మా నాన్న వాడి నుంచి నన్ను ఏం చేయగలడు? కాపాడగలడు. ఒక తండ్రిలో ఉండాల్సిన కుమారులకి, కుమార్తెలకి ధైర్యం ఏం తెలుసా? మా నాన్న నన్ను కాపాడుతాడు, మా నాన్న నన్ను కాపాడుతాడు. ఈరోజు మొన్న ఒక ఆయన్ని చూశాను నేను, ఆయన మీలో కూడా ఉండొచ్చేమో. వాళ్ళ పిల్లోడు పడిపోయాడు. పడిపోతే ఏం చేయాలి? అమ్మా పడిపోయావా అని ఎత్తుకోవాలి, కానీ వెంటనే కొడెత్తనాడండి. ఈ నాన్నగారు కాదు, ఇది నాన్నగారు విధానం కాదు. ఇట్స్ టోటలీ ఆయన ఏదో మైండ్లో పెట్టుకున్నాడు, సెల్ ఫోన్ మీద పని చేసుకుంటున్నాడు. ఆయన రెస్పాన్సిబిలిటీని, ఆయన చేయాల్సిన బాధ్యతను చేయట్లేదు. కానీ వీడు తట్టుకొని పడిపోతే, అయ్యో నా కుమారుడు పడిపోయడానికి బదులు పడిపోతావా అని కొడుతున్నాడు. అది తండ్రి గారు చేసే పని కాదు. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఒక తండ్రి తన కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఒక తండ్రి తన భార్యని కాపాడుకోవాలి. ఒక తండ్రి తన పిల్లల్ని కాపాడుకోవాలి. ఒక తండ్రి తన యొక్క అల్లుణ్ణి, కోడల్ని కాపాడుకోవాలి. ఒక తండ్రి తన మనవరాల్ని కాపాడుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రోల్. 91వ కీర్తన చదివారు ఎప్పుడన్నా? ఏమని రాశారు? మహోన్నతుని చాటులో సర్వశక్తుని నీడనందు విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. వేటగాని ఊరిలో నుండి, ఆ నాశనకరమైన తెగులు నుండి ఆయన నన్ను తప్పించును. ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము, మా యొక్క రాత్రి వస్తున్న బాణములు కావచ్చు, వస్తున్న భయాలు కావచ్చు, రోగములు కావచ్చు, అవన్నిటి నుంచి నన్ను ఏం చేస్తాడు? నన్ను కాపాడుతాడు. ఈ పక్కన 1000 మంది కూలిపోయినా, ఇంకొక కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా నా యొద్దకు ఏ అపాయము రాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఎందుకంటే ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. ధైర్యం అండి, ధైర్యం ఉండాలా. మా నాన్న ఉంటే ధైర్యం రా, మా నాన్న ఉంటే ధైర్యం. ఒక అబ్బాయి అంట బావిలో పడిపోయాడంటండి.
ఊర్లో ఉండే వాళ్ళందరూ తాడిస్తున్నారంట. ఒరే, బావిలో పడిపోయావు కదరా, రే ఆ తాడు తీసుకురా, పైకెక్కరా అంటే వీడేమన్నాడంట, మా నాన్నగారు ఉన్నారు అక్కడ. సరే ఊరంతా వెళ్ళి వెతికి వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చి నేను ఎలాగున్నాడో తెలుసా, అంటే పడిపోయేలాగా ఉన్నాడంట. ఆ పిల్లోడికి ఎవరి మీద ధైర్యం ఉంది? వాళ్ళ నాన్నగారి మీద. ఆ పిల్లవాడి ఒక ధైర్యం ఏంటంటే, మా నాన్నగారు వస్తే నన్ను ఎలాగన్నా పైకి తీసుకొస్తాడు, నన్ను ఎలాగన్నా కాపాడుతాడు, మా నాన్నగారు నన్ను ఎలాగన్నా పైకి తీసుకొస్తాడు అనే ఒక దమ్ము, ఒక ధైర్యం కలిగిన వాడు బిడ్డలండి. దేన్ని బట్టి? నాన్నగారిని బట్టి. ఇదే నాన్న తాగి పడిపోయి ఉంటే, ఇదే నాన్న తన యొక్క సొంత భార్యని విడిచిపెట్టి వేరే ఆవిడతో తిరుగుతుంటే, ఇదే నాన్న తన సొంత భార్యతో సంబంధాలు పెట్టుకోకుండా దొరికిన వ్యభిచారం చేస్తుంటే, ఇదే నాన్న సిగరెట్, బీడి, మిగతా భయంకరమైన డ్రగ్స్కి అలవాటు పడి ఉంటే, ఇదే నాన్న కోపిస్ట్గా మారిపోతే, ఇదే నాన్న ప్రేమ లేని వ్యక్తిగా మారిపోతే, ఇదే నాన్న అసహించుకునేవాడైతే, ఇదే నాన్న కొట్టేవాడైతే, ఇదే నాన్న ప్రతిదానికి దూషించేవాడైతే, ఇదే నాన్న ప్రతిదానికి శపించేవాడైతే, ఆ పిల్లలు కష్టం వచ్చినప్పుడు మా నాన్న ఉంటే చాలని ఎదురు చూడరండి. వేరే వ్యక్తులను వెతకడం మొదలు పెడతారు. అమ్మని ప్రయత్నం చేస్తారు, అమ్మ స్ట్రెంగ్త్ని చూస్తారు. అమ్మ నన్ను కాపాడలేదనుకుంటారు. స్నేహితుల దగ్గర వెళ్తారు, లేదా ఇంకొకరి దగ్గర వెళ్తారు. ఎవరైతే కాపాడతారు అనుకుంటారో వాళ్ళ దగ్గర వాళ్ళ హృదయాలు ఇచ్చేస్తున్నారండి. ఆ తర్వాత వాళ్ళ హృదయాలు వాడట్లేదండి, వాళ్ళని వాడి వదిలేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు? నానా అని వచ్చినప్పుడు నాన్నగారు ఏం చేస్తున్నాడు? తన్ని పడేస్తున్నాడు. పోవే 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 అంటున్నాడు. ఏమవుతుంది అక్కడ? ఆవిడ ఇంకానూ వేరే వ్యక్తిని వెతకడం మొదలు పెడుతుంది. ఎంతవరకు వెతకుతుందంటే, ఆవిడ చనిపోయే వరకు నాన్నగారు కాపాడాల్సిన స్థానంలో వేరెవరన్నా దొరుకుతారని ఆవిడ వెతకడం మొదలు పెడుతుంది. పోలీసులు కాపాడరండి. ఐఎమ్ సారీ ఫర్ దిస్, ఇవి ఎడిటింగ్ చేయాలి ఈ పార్ట్. పోలీసులు కాపాడలేరు. ఒక అమ్మాయి నా శీలం పోయింది అంటే పోలీసులు కాపాడలేరు. వాడు కూడా ఇంకొంచెం పోతుందేమో చూస్తాడనమాట. కాపాడేవాడు తండ్రి. తన బిడ్డలు నిర్వాణంగా ఉంటే తన షర్ట్ ఇప్పి వారి నిర్వాణాన్ని కాపాడేవాడు తండ్రి. వాళ్ళని సిగ్గుపరిచేవాడు తండ్రి కాదు. ఎలాగంటారేమో, ఆదాము అవ్వ పాపం చేశారు. పాపం చేసిన తర్వాత వారు సిగ్గుపడడం మొదలుపెట్టారు. ఏం పడారండి? సిగ్గుపడారు. అంటే పాపము రాకముందు వారికి సిగ్గు అనిపించలేదు. పాపం చేసిన తర్వాత తండ్రిని చూడాలన్నా, అమ్మను చూడాలన్నా, అన్నని చూడాలన్నా, బంధువులను చూడాలని ఏమనిపిస్తుంది తెలుసా? సిగ్గుపడడం మొదలు పెడతారండి. సిగ్గుపడడం మొదలు పెడతారు, భయపడడం మొదలు పెడతారు. అయితే దేవుడు ఏం చేసేది తెలుసా? వాళ్ళు తిట్లే, ఫస్ట్ చేసింది తెలుసా? వాళ్ళ సిగ్గుని ఆయన కప్పాడు. కప్పిన తర్వాతనే తీర్పు తీర్చాడు. నువ్వు కష్టముతో గర్భవతి అవుతావు, బిడ్డని కంటావు. ఒరే, నువ్వు చేసిన పనికి నువ్వేం చేస్తావు? నేల మీద చెమట కాచి నువ్వు కష్టపడతావు. నాన్నగారుగా ఆయన చేయాల్సిన పని తర్వాత చేశాడు. ఫస్ట్ చేయాల్సింది తెలుసా? బిడ్డల్ని కాపాడుకోవాలి, భార్యని కాపాడుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి. కాపాడుకున్న తర్వాత నీ యొక్క వాళ్ళని మార్చే ప్రాసెస్లోకి వాళ్ళని తీసుకెళ్ళాలి. కానీ వాళ్ళని కాపాడక ముందే నువ్వు వారిని మార్చాలన్నప్పుడు వారు ఖచ్చితంగా మారలేరు. ఫస్ట్ పాయింట్ అండి. కాపాడుకుంటారా, వదిలేస్తారా? మీరు ఆలోచించాలి. ఒక చిన్న అబ్బాయి గాలిపటం ఎగరేస్తున్నాడు. గాలిపటం తాడు తెగిపోయింది. పరిగెడుతున్నాడు. ఆ గాలిపటం ఒక గాలితో ఎత్తబడి అలా వెళ్ళిపోతుంది. ఆ గాలిపటంని పట్టుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి వెళ్ళిపోయాడు. అది వెళ్ళి ఆఖరికి ఒక చెట్టులో స్టక్ అయిపోయింది. అక్కడ చుట్టూ వాళ్ళు పిలుస్తున్నాడు, అన్న అక్క ఆ గాలిపటం నాది పైన స్టక్ అయిపోయింది, తీసివు అంటున్నారు. అక్కడ ఎవరో ఒకడు వచ్చాడు, తీసి ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్న అని సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. ఒక తండ్రి తను పోగొట్టుకున్న దాన్ని మరలా ఇచ్చేవాడుగా ఉండాలి. కానీ ఒకవేళ పోగొట్టుకున్నది మళ్ళీ రానట్లయితే తనకి మెల్లగా నచ్చేలాగా, తన గారబంధంగా అది మర్చిపోయేలాగా తన్ని చేసి, తన మైండ్ని డైవర్ట్ చేసి తన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తండ్రిది.
కుటుంబం అంతటిని కంట్రోల్లోకి తీసుకురావాల్సి ఉంది తండ్రిది. ఈ లైట్స్ అన్ని కంట్రోల్ ఎక్కడ ఉంటుందంటే అక్కడ ఉంటుంది. ఈ సౌండ్ అంతా కంట్రోల్ ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. ఎల్ఈడి వాల్స్ కంట్రోల్ అంతా ఎక్కడ ఉంది అక్కడ ఉంది. ఒక తండ్రి దగ్గర అన్ని అడ్మిన్ అంతా కూడా ఆయన చేతుల్లో ఉండాలండి. చప్పలు కూడా వేసేది మహింపరచండి. నీకు అర్థమవుతుందని నేను చెప్పేది. రెండో పాయింట్ అండి, a father should be a provider. తండ్రి అవసరతలు తీర్చేవాడే ఉండాలి. దేవుడు అవసరతలు తీర్చేవాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చదివినప్పుడు అక్కడ అంటాడు, ఆకాశ పక్షులు చూడువు, అవి విత్తవు కోయవు, కోట్లలో అవి కూర్చుకొనడు, కానీ పరమందున్న తండ్రి వాటి అవసరతలన్నిటినీ తీరుస్తున్నాడు అంటూ, వాటికన్నా మీరు శ్రేష్ఠులో కారా అంటున్నాడు. అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. ఆర్ యు నాట్ బెటర్ దెన్ దెమ్, ఆర్ యు నాట్ గ్రేటర్ దెన్ దెమ్ అని అక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాడు. ఒక పరలోకమందున్న తండ్రి ఈ భూమిలో పుట్టిన ప్రతి మానవులకు అవసరతలు ఆయన తీర్చాలండి, తీర్చాలి. ఒక ప్రాణి ఇంకో ప్రాణిని చంపుకొని తింటుంది, ఆ ప్రాణి ఇంకో ప్రాణిని చంపుకొని తింటుంది, ఆ ప్రాణి ఇంకో ప్రాణాన్ని చంపుకొని తింటుంది. దిస్ ఇస్ అ సైకాలజీ. ఈ సైకిల్ చూస్తే ఈకో సిస్టమ్ ఒక సైకిల్ ఇది అనమాట. ఒక ప్రాణిని ఇంకో ప్రాణి చంపకపోతే ఆ ప్రాణి ఎక్కువైపోద్ది, ఆ ప్రాణి ఎక్కువైపోతే అది హానికరంగా మారిపోద్ది సిస్టమ్కి. మీకు ఉదాహరణ చెప్తా చూడండి. ఈరోజు సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా హానికరమైనవి. 2-3 సెల్ ఫోన్లు ఖాళీగా పెట్టుకోవద్దండి. 2-3 సెల్ ఫోన్లు అవసరంలే. నువ్వు ఎక్కువ సెల్ ఫోన్లు యాక్టివేట్ చేసే కొలది మన ఇండియాలో మన భారతదేశం గవర్నమెంట్ ఫస్ట్ ఒకే ఒక టవరు, ఒకే ఒక నెట్వర్కింగ్ సిస్టమ్ తీసుకురావాలండి. అన్నిటిని తీసిపడాలి, అన్ని కంపెనీలు తీసిపడేసి ఒక కంపెనీ తీసుకొస్తే అప్పుడే మనము మన యొక్క పక్షులన్నింటినీ మనం కాపాడుకోగలం. ఈరోజు పక్షులు కనిపిస్తున్నాయి రవి గారు. ఉదయకాలం లెగిస్తేనే పక్షులు అరుస్తూ కిక్కి కిక్కి అని అరుస్తూ, కాకిలు అరుస్తూ, తాతగారికి బాగా తెలిసి ఉంటుందేమో. మాకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాకు పక్షుల శబ్దం, మా ఇంట్లో అయితే నా చిన్నప్పుడు పక్షుల శబ్దాలతో మేము లెగిసే వాళ్ళమే. ఇప్పుడు పక్షుల శబ్దాలు వినిపించట్లేదు. ఎందుకు తెలుసా? ఈ సెల్ ఫోను ప్రాబ్లం అన్నమాట. ఈరోజు మీరు ఇంకొక 6 నెలల్లో 2 నెలల్లో వర్షాలు వచ్చిన తర్వాత మన ప్రాంతాల్లో పురుగులు ఎక్కువైపోతున్నాయి. బొచ్చు పురుగులు కావచ్చు, ఇంకో పురుగులు, ఇలాంటి పురుగులు ఎక్కువైపోయినాయి. ఎందుకు ఎక్కువైపోయినాయి ఎప్పుడన్నా అడిగారా? మనం తొక్కేస్తున్నాం, ఎక్కువ పురుగులు అయిపోతున్నాయి గోడల మీద కింద. అవి చూసి మనకు అలవాటు అయిపోయింది, పురుగులతో బ్రతకడం అలవాటు అయిపోయింది. ఒకసారి నా పడక మీద కూడా పురుగులు వచ్చాయి. ఎలాగొచ్చాయో నాకు తెలియట్లేదు. ఎందుకు అలాగైంది తెలుసా? పక్షులు ఉంటే ఆ పురుగులు తినేవి, పక్షులు లేకపోవడం చేత ఆ పురుగులు విస్తరించబడుతున్నాయి. వాటిని తినడానికి వేరే ప్రాణులు ఉన్నా కూడా అవి తిని బ్యాలెన్సింగ్ సిస్టమ్ చేయడానికి దానికి తగిన ప్రాణులు లేవండి. కాబట్టి దేవుడు ప్రతి ప్రాణికి కావాల్సిన అవసరతలు ఆయన ఏం చేస్తున్నాడు? తీరుస్తున్నాడు. ఒక తండ్రిగా నీ బిడ్డల యొక్క ప్రతి అవసరతలు హెల్దీగా తింటున్నారా లేదని చూసుకోవాల్సిన బాధ్యత ఒక తండ్రి యొక్క బాధ్యత ఉంది. ఇంట్లో అన్నీ ఉన్నాయా లేదా, ఇంట్లో సమృద్ధి ఉందా లేదా, నా పిల్లోడు వెళ్తున్నాడు వాడు ఏమి తింటాడని ఆలోచించాలి. తన పొట్టని కట్టుకొని వారి కొరకు ఇచ్చేది ఒక తండ్రి హృదయం అన్నమాట. యేసు ప్రభు అన్నాడు, ఒక మంచి స్నేహితుడు తన స్నేహితుడు కొరకు ఏమిస్తాడంట? ప్రాణం ఇస్తాడంట. ఒక ప్రాణం ఇస్తాడు ఒక స్నేహితుడు అంటే తండ్రి ఇంకెంత ఇవ్వాలో ఒకసారి ఆలోచించాడండి. స్నేహితుడు ప్రాణం ఇచ్చేదైతే తండ్రి ఇంకెంత స్థాయికి వెళ్ళాలో ఒకసారి ఆలోచించాడండి. తండ్రి ఈజ్ అ సుపీరియర్ లవర్ అనమాట. సుపీరియర్ పర్సన్ హూ లవ్స్ ద చిల్డ్రన్ అండ్ హిస్ ఫ్యామిలీ అండ్ హిస్ వైఫ్ అనమాట. కాబట్టి బాగా ఆలోచించాల్సిందంటే ఒక తండ్రిగా ఈ భూమిలో నువ్వు వేటాడాలి, నీ కుటుంబం కోసం వేటాడాలి. ఎందుకమన్నాడు దేవుడు? నువ్వు చెమట కార్చి కష్టపడి నీ కుటుంబాన్ని పోషించుకోమన్నాడు. పోషించమంటే కష్టపడాలి. కష్టపడకుండా ఇతర వ్యక్తుల్ని చంపి మోసం చేసి తీసుకురమ్మన్నట్లే. నీ కష్టపడి నీ బ్రెయిన్ని వాడుకొని విజ్డమ్ అండ్ నాలెడ్జ్ నువ్వు గెయిన్ చేసుకొని
నీ కుటుంబాన్ని నడిపించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. సొలొమోను అంటాడు, నీ దగ్గర ఉండే బంగారము, నీ దగ్గర ఉండే డబ్బుని ఇచ్చి ఏం సంపాదించుకోమంటున్నాడు? జ్ఞానముని సంపాదించుకోమంటున్నాడు. ఈరోజు అమ్మా నాన్న బెస్ట్ స్కూల్కి పంపిస్తున్నారు, బెస్ట్ కాలేజీకి పంపిస్తున్నారు. ఇక్కడ ఉండే ప్రీతి గుణవర్ధన్ వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో దూర ప్రాంతం పంపించారు, చిన్నప్పటి నుంచి గారభరంగా పెంచారు. ఏం చేశారు? వారు గొప్పలు అవ్వాలి, రేపు సొసైటీలో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నా పిల్లలు నిలబడాలని చేశారు, పంపించారు. మా మెండా ఉందనుకోండి, ఆవిడని పంపించారు. ఎందుకు పంపిస్తున్నారు? పిల్లలు ఇంట్లో ఉంటే భారం అనుకుంటున్నారా? పిల్లలు ఇంట్లో ఉంటే కష్టం అనుకుంటున్నారా? వాళ్ళని ఎలాగన్నా పైకి తీసుకురావాలనే కళ, తపన తల్లిదండ్రులది. ఈ పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ఇంక అమ్మ లేరు, నాన్న లేరు, ఎవరు లేరు, మన ఇష్టం, మన సెల్ ఫోను, మన లోకం. చాలామంది అలా చేసి తల్లిదండ్రులకు ఆస్తులు నాశనం చేసేసి, తల్లిదండ్రులు ఇచ్చిన దాన్ని వ్యసనాలకి, ప్రయోగాలకు వాడిన చెడ్డ కుమారులాగా తయారైన వాళ్ళు కొంతమంది అయితే, మంచి కుమారులు నాన్నగారిని ఇచ్చిన దాన్ని మల్టిప్లై చేసుకొని మరలా నాన్నగారి దగ్గరికి వచ్చిన వారు చాలా తక్కువ మంది అండి. అందుకని యేసు ప్రభు అన్నాడు, ఒక యజమానుడు దూర ప్రాంతం వెళ్తూ ముగ్గురిని పిలిచాడంట. ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకటికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? 1 తలాంతు ఇచ్చాడు. ఈ 5 ఉన్నవాడు 10 చేశాడు, 2 ఉన్నవాడు 4 చేశాడు, ఈ 1 ఉన్నవాడు భూమిలో పాతి పెట్టాడు. నా తలాంతు ఎంతంటే 1 తలాంతేనండి. నాకు ఉండేది ఒకే తలాంతు. నా యొక్క పితరులు ఎవరు సేవకులు కాదు, నన్ను నడిపించేవాడు దేవుడు ఒక్కడే, ఆయనే నా తలాంత్ అనమాట. ఈజ్ ద ఓన్లీ గిఫ్ట్ దట్ ఐఎమ్ హ్యావింగ్. నాకు పెళ్ళైనప్పుడు నేను ఎప్పుడు కూడా ఇంత కట్నమండి అంత కట్నమని ఎప్పుడు మాట్లాడింది లేదు. లేకపోతే నాకు ఈ చర్చికి నేను పరిచర్య చేస్తున్నాను, రంగాపురంలో నేను పరిచర్య చేస్తున్నప్పుడు నాకు ఇంత ఇస్తే నేను చేస్తాను, నేను ఎదురుపల్లికి వస్తున్నాను, నా చర్చికి నువ్వు ఇంత ఇస్తే నేను చేస్తాను, ఇప్పుడు మెయిన్ చర్చికి వస్తున్నాను కాబట్టి నాకు ఇంత స్కేల్ శాలరీ ఇస్తే నేను చేస్తానని ఎప్పుడు లేను, ఎప్పుడు మాట్లాడలే. మై సోర్స్ ఆఫ్ ఆరిజిన్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ ద వన్ హూ కాల్డ్ మీ ఫర్ దిస్ మినిస్ట్రీ అండ్ హీ ఈస్ ద వన్ హూ ఇస్ సస్టైనర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. సో మచ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. నా దేవుని పట్ల ఎంత విశ్వాసం అంటే, నన్ను పిలిచిన వాడు నా దేవుడు, నన్ను నడిపించేవాడు కూడా ఆయనేనండి. నా ప్రతి అవసరత క్రీస్తు యేసునందు నా అవసరతలు తీర్చబడుతున్నాయి. రంగాపురంలోకి వెళ్ళినప్పుడు ఆ చర్చిని దేవుడు అభివృద్ధి పరచడానికి సహాయపడ్డాడు. ఏదరపల్లికి వెళ్ళినప్పుడు ప్రియప్రీతికి బాగా తెలుసు. అప్పుడు మేము వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేరు, 5 ఏదో ఉన్నారు. 5 మొదలు పెట్టాం సంఘాన్ని. ఎవరు వచ్చేవారు కాదు, ఎవరు ఎలాగున్నారని అడిగేవారు కాదు. ఒకే కొడుకుండేవాడు. అప్పుడు ఎవరు మమ్మల్ని పట్టించుకునేవారు కాదు. చాలా చిన్న జీతం. ఆ చర్చికి 3,000 రూపాయలు ఎంత ఇచ్చేవారు అనుకుంటారు, నెలంతా జీతం అన్నమాట. బైబిల్ స్కూల్లో టీచ్ చేస్తే ఒక 3,000 రూపాయలు ఎంత ఇచ్చేవారేమో. దాంతో నా జీవితం గడపాలి, చాలా కష్టం. పాలు బిల్లే 3,000 రూపాయలు వచ్చేది, డైపర్ బిల్లు ఒక 3,000, దానికే జీతం అయిపోయేది. 5 పరిచర్య, పెద్ద బిల్డింగు, ఫ్లోరింగ్ లేదు, కంకరింగ్. కష్టపడానండి. ఎంత కష్టపడాను తెలుసా? దాదాపు ఒక 10, 12, 15 కేజీలు వెయిట్ తగ్గిపోయాను నేను. ప్రతిరోజు కనీసం ఒక 50 ఇల్లులకి సువార్త ప్రకటించేవాడిని, క్రొత్తోళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, కూర్చునేవాడిని, వారికి వాక్యం ప్రకటించేవాడిని. అలా చేస్తూ ప్రతి వారం ఆత్మలు పెరగడం మొదలుపెట్టాయి. ఈరోజు అమలాపురంలో 2వ అతిపెద్ద సంఘం ఏదరపల్లి సంఘం అండి. ఆ సంఘం రావడానికి నేను నా భార్య కష్టపడిన కష్టాలు ఉన్నాయి చూడండి, అంత కష్టపడాం మేము. బట్ నా క్రెడిట్ అంటే దేవునికి ఇస్తాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో కష్టపడామండి. ఐ ప్రూవ్డ్ మై కాలింగ్. దేవుడు నాకు ఇచ్చిన ఆ 1 తలాంతు ఆయన అయితే, ఆ సంఘముని అభివృద్ధి పరిచింది ఆయన ఒక్కడేనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ 3 ఆరాధన పెరుగుతుంది. నా కళ, నా ప్రార్థన ఈ మందిరం 5 చేసేసేయాలండి. 5 ఆరాధనలు అయిపోవాలి. ఒక స్టేడియం కట్టాలి. ఆ స్టేడియంలో దేవుని ఆరాధన చేయాలి. ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద సంఘం అందే ఉండాలి. ఎవరికి విడిచిపెట్టను నేను. విజయవాడకి విడిచిపెట్టను,
ఏది మన రాజధానికి విడిచిపెట్టను, లేదంటే వైజాగ్ విడిచిపెట్టను, తిరుపతికి విడిచిపెట్టను, ఎక్కడ విడిచిపెట్టను, నాదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా కష్టపడుతున్నాం, మీకు అర్థం కాదు. మన సంఘంని మంచి భోజనంతో మిమ్మల్ని బాగా బలంగా పెంచుతున్నాను. 6 ప్యాక్ కాదు, ఫ్యామిలీ ప్యాక్ లేకుండా 6 ప్యాక్లు పెంచుతున్నాను. ఎందుకు తెలుసా? ఒక దెబ్బతో సైతాన్ని గెలిచేసి వచ్చేవారుగా మీరందరూ తయారవ్వాలని ఒక మంచి నేలలో వెతుకుతున్నాను. కాబట్టి ఒక తండ్రిగా యు షుడ్ బి ఎ ప్రొవైడర్. ఏమై ఉండాలి? మీరు ప్రొవైడర్ అయి ఉండాలి. మూడోది, ఒక తండ్రి షుడ్ బి ఎ ప్రమోటర్. ప్రమోటర్ అంటే ఏంటి? ప్రమోట్ చేసేవారుగా ఉండాలి. నీ పిల్లల్ని ఒక స్థానం నుంచి ఇంకొక స్థానంకి తీసుకువెళ్ళేవారుగా ఉండాలి. మీరు ఉన్నలాగానే నీ పిల్లలు ఉండడం కాదు, నీ పిల్లల్ని మీకన్నా వారిని పైన చూడాలని ఆశపడేవారుగా ఉండాలి. కొంతమందికి భయం అండి, నాకన్నా గొప్పలైపోతే నా స్థానం ఏమైపోద్దా అని భయం అన్నమాట. అందుకని లాగేస్తూ ఉంటారు, కొంతమంది లాగేస్తూ ఉంటారు, తొక్కేస్తుంటారు. కొంతమంది కాలు దగ్గర పెట్టుకోవాలనుకుంటారు. అలాంటి పని ఎప్పుడు చేయకూడదు. పిల్లలకి రెక్కలు వచ్చినప్పుడు ఏం చేయాలి? వాళ్ళని రెక్కలు కొట్టుకుంటూ ఎగరనివ్వాలండి. పక్షిరాజు దగ్గర నేర్చిన ఒక అద్భుతమైన విధానం ఏంటంటే, పక్షిరాజు తన పిల్లలకి రెక్కలు వస్తేనే ఆకాశం పైకి తీసుకెళ్ళిపోద్ది. రెక్కల మీద ఇక్కడ వీపు మీద పెట్టుకొని పైకి తీసుకెళ్ళిపోయి తప్పును వదిలేస్తుందండి. ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మామూలు కాదండి. తల్లివా, నువ్వు తండ్రివి, వచ్చి బుద్ధి లేదు నీకు, నన్ను ఎంత పైకి తీసుకెళ్ళావు, నేను హ్యాపీగా ఉన్నాను, ఏం చేశావు? నన్ను వదిలేసావు. ఇలాగ కొట్టుకుంటూ ఉంటుంది, అవట్లే. అసలు మామూలుగా ఫస్ట్ టైం రెక్కలు గట్టి కొట్టుకుంటే నొప్పులు ఎక్కువ వచ్చేస్తుంటాయి. ఆ కిందకు వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే, ఈ పక్షిరాజు ఆ బిడ్డను తీసుకొని మళ్ళీ ఏం చేస్తుంది? పైకి తీసుకెళ్ళి అలా తిరిగేస్తుంది అనమాట. మళ్ళీ ఏమవుతుంది? అలాగా కొన్నిసార్లు చేసినప్పుడు ఆ బిడ్డ ఇంకింద పడిపోద్ది అని భయంతో ఏం చేస్తుంది? రెక్కలు కొట్టుకుంటుంది. ఆ యొక్క తండ్రిలాగా, అమ్మలాగా, నాన్నలాగా ఎగరడం పైకి మొదలు పెడుతుంది. చప్పలు కొట్టురా మీరు. ప్రతి తండ్రి తన బిడ్డల్ని ఉన్నతమైన స్థాయిలో చూసే వ్యక్తిగా ఉండాలి. మీరు పాత బట్టలు వేసుకున్నా, చిరిగిపోయిన షూస్ వేసుకున్నా, నీ బిడ్డల్ని ఉన్నతమైన స్థాయిలో చూడాలనుకోవాలి. నా కుమారుడు చిన్నోడికి, డేవిడ్ జెర్మయాకి జ్వరంగా ఉంది. మన వామిట్ చేసుకుంటా ఉన్నాడు. రాత్రి టైం అనమాట. సడన్గా వామిట్ చేసుకుంటున్నాడు అన్నప్పుడు నేను లెగిసి ఆ వామిట్ని చేతిలో పట్టుకున్నాను. వెళ్ళి చేయగడుకొని వచ్చి అన్నాను, ఎస్సి, రేపు మనం పెద్దోళ్ళం ఏమనుకో, మనం ఇలాగ వామిట్ చేస్తే మన పిల్లలు ఏమనుకుంటారు అన్నాను. ఏమనుకుంటారండి? వాళ్ళు ఎంతైనా మనలాగా ప్రేమించలేరులే అన్నది. నిజమే కదా. మనం ఈరోజు వామిట్ చేస్తే ఎత్తుకుంటున్నాం, వాళ్ళు వామిట్ చేస్తే తుడస్తారా? పోనీ మనల్ని వామిట్ చేస్తున్న చెవులను పట్టుకుంటారా? అంత టైం వాళ్ళకు ఉండదు. దేవుడు ప్రేమించినంత మనం ప్రేమించలేము దేవుణ్ణి. అజేలాగా పిల్లలైన వారు వారి అమ్మ నాన్న ప్రేమించినంత ఎప్పుడు కూడా వారు వెనక్కి ప్రేమని చూపించలేరు. ఈ థియరీని ఎవరన్నా ఫెయిలియర్ అంటే మీరు ప్రూవ్ చేసి నాకు చూపించండి. అమ్మా నాన్న చూపించినంత ప్రేమ ఏ కుమారుడు కావచ్చు, ఏ కుమార్తె కావచ్చు చూపించలేరు. మీ లైఫ్ టైం అంతా గడిపినా వారు చూపించిన ప్రేమని వెనక చూపించలేరు. ఒకవేళ మీ తల్లిదండ్రులు చెడ్డోళ్ళు అయితే, ఒకవేళ మీ తండ్రి చాలా చెడ్డోడు అయితే, ఒక పరమ తండ్రి ఉన్నాడు. ఆయనని మీరు ఒక ఆరిజిన్గా తీసుకోవాలి. ఆయనని మీరు మోడల్గా తీసుకోవాలి. ఆయనని మీ ప్రమోటర్గా తీసుకోవాలి. మిమ్మల్ని ఖచ్చితంగా హెచ్చించేవాడు ఆయనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నాలుగోదండి, ఒక తండ్రి ఒక ప్రీస్ట్గా ఉండాలి. ఒక తండ్రి ఒక దైవజనుడిగా మీ ఇంట్లో ఉండాలి. దేవుడు పిలుస్తున్నప్పుడు అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడని పిలిచాడు. రేపు దేవుడు మిమ్మల్ని కూడా అలా పిలవాలి. ఫలాని వ్యక్తి ఒక పేరు పెట్టి, మీ తండ్రి గారి పేరు పెట్టి, నీ పేరు పెట్టి, నీ పిల్లల పేరు పెట్టి పిలవగలిగిన ఒక దేవుడుగా ఆయన మారాలని ఆశపడాలి. ఒక తండ్రి తన బిడ్డల్ని ఆత్మీయంగా పెంచే ఒక ఆత్మీయమైన తండ్రిగా మారాలండి. ఒక బిడ్డల్ని వారిని ఆత్మీయంగా వారు ఎదుగునట్లుగా వారికి సహకరించేవారుగా ఉండాలి. వారిని ఆత్మీయంగా నడవాలంటే ఆ తండ్రి నడిచి చూపించాలండి. ఆ తండ్రి పరిగెట్టి చూపించాలి. ఆ తండ్రి ఎగిరి చూపించాలి. ఆ తండ్రి ఈత కొట్టడం నేర్పించాలి. ఆ తండ్రి కొండలెక్కడం నేర్పించాలి.
ఒక ఆత్మీయమైన జీవితంలో బిడ్డల్ని నడిపించాల్సింది ఎవరంటే మొట్టమొదటిగా ఇంట్లో ఉండే తండ్రి అండి. మన చర్చ్లో వారానికి ఒకసారి సండే స్కూల్కి వస్తారు, కిడ్స్ చర్చ్లో మనం నేర్పిస్తున్నాం, మంచిదే. యూత్కి వస్తున్నారు, యూత్లో మాట్లాడుతున్నాం, మంచిదే. ఆదివారం ఇలాగొస్తున్నారు, మీకు మాట్లాడుతున్నాం, మంచిదే. వారం అంతట్లో ఇంట్లో ఉండేది తల్లి తండ్రి మాత్రమే. మేము చేసిన ఈరోజు ఈ 2 గంటలు చేసిన పని వారిని మిగతా వారం అంతట్లో కూడా వారిని నడిపించాల్సిన బాధ్యత దేవుడు మీ చేతిలో పెట్టి ఉన్నాడు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రోల్ అన్నమాట. మేము 2 గంటల సేపు మిమ్మల్ని ఆత్మీయంగా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయగలిగితే వారిని వారమంతట్లో, నెలంతట్లో, సంవత్సరాల్లో మీరు నడిపించి వారిని ఆత్మీయమైన స్థాయిలో వారి ఎదుగుదలని చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఉన్నది. దేవుని బిడ్డలారా, ఒక తండ్రిగా మీరు బలిపీఠం కట్టేవారుగా ఉండాలి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మీ యొక్క బిడ్డల మీద ఉన్న తరతరాల నుంచి వస్తున్న ఏక శాపం నుంచి వారు విడుదల పొందుకోవాలని ప్రార్థన చేయాలి. నీ బిడ్డల యొక్క రక్షణ గురించి ప్రార్థన చేయాలి. మీ యొక్క పిల్లలు సమస్యలు వచ్చినప్పుడు యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలని వారికి నేర్పించాలి. నీ బిడ్డలు దేవుణ్ణి ఆరాధించడం, ఆయన్ని స్తుతించడం వారికి నేర్పించాలి. ఇంటి గోడల్లో దేవుని వాక్యం ఉండాలి. వాళ్ళ చేతుల మీద, నెత్తి మీద వారు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, వారు నిలబడినప్పుడు దేవుని వాక్యాన్ని నేర్పించాల్సి ఉంది. తల్లిదండ్రులకు బాధ్యత అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఇది చేయకపోయినట్లయితే చాలా సమస్యలు వస్తాయి. మొట్టమొదటిగా ఒక తండ్రి ప్రొటెక్టర్గా ఉండాలి. రెండోది తండ్రి ప్రొవైడర్గా ఉండాలి. మూడోది ఒక తండ్రి ప్రమోటర్గా ఉండాలి. నాలుగోది ఒక తండ్రి ప్రీస్ట్గా ఉండాలి. ఐదోది ఒక తండ్రి ప్రవక్తగా అయిపోవాలి. ఎలాగైపోవాలి? ఒక తండ్రి ప్రవక్త అంటే ఏంటి? భవిష్యత్తుని చూసేవాడుగా ఉండాలి. నీ పిల్లలు ఒక భవిష్యత్తుని చూసేవారుగా ఉండాలి. ఇక ఒక 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలకి నీ పిల్లలు ఏమవుతారని నువ్వు తెలుసుకోవాలి. నిన్న నా భార్య మా అందరికి ఒక అసైన్మెంట్ ఇచ్చిందండి. నా భార్య ఒక మంచి టీచర్, అసైన్మెంట్ ఇచ్చింది, ప్లెయిన్ పేపర్ ఇచ్చింది. 10 సంవత్సరాల్లో నువ్వు ఏమవ్వాలో నువ్వు రాయని చెప్పింది. ఆవిడ రాసింది కాగితం నాకు పెట్టేసింది. నువ్వు రాసి నాకు ఇవ్వమంటుంది. ఇప్పుడు పిల్లలకి రాయమన్నది. ఇప్పుడు నా కొడుక్కి 10 సంవత్సరాలు, ఇంక 10 సంవత్సరాలు వాడు ఎంత ఉంటాడు? 20 సంవత్సరాల్లో ఉంటాడు. కూతురికి ఏమో ఇప్పుడు 6 సంవత్సరాలు, ఇంక 10 సంవత్సరాలు ఆవిడ ఏమై ఉంటుంది? 16 సంవత్సరాలు. కుమారుడు ఇప్పుడు 1.5 సంవత్సరం, ఇంక 10 సంవత్సరాల్లో వాడు 11.5 సంవత్సరంలో ఉంటాడు. ఇంకోవైపు ఇప్పుడు మన చర్చ్లో కనీసం ఒక 4,000-5,000 మంది విశ్వాసులు ఉన్నారు. ఇంక 10 సంవత్సరాల్లో ఈ చర్చ్ 5 సర్వీసులు అయిపోవాలి. అయిపోయింది అని రాయమన్నది. అయిపోతుంది కాదు, అవుతుంది కాదు, అయిపోయిందని రాయాలి. పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పొద్దు, పెళ్లి చేసుకున్నానని చెప్పాలంట. ఎందుకంటే ఇది పాస్ట్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది కాబట్టి ఫ్యూచర్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలన్నమాట. అర్థమవుతుంది మీకు? ఫ్యూచరు ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. అప్పటికి 5 సర్వీసులు అయిపోయింది, 6వ సర్వీస్ మొదలు పెట్టాము అని చెప్పాలా. బాబోయ్, అంటే 5 పాయింట్స్ రాశాను నేను, టప్ అని 5 పాయింట్స్ రాశాను. ఇంకా 5 పాయింట్స్ గురించి వెతుకుతున్నాను. ఐ నీడ్ టు డూ సంథింగ్ బిగ్. ఈ 10 సంవత్సరాల్లో ఈ 10 విషయాలను బట్టి ఐ నీడ్ టు ఫోకస్ మై మైండ్. మిగతా సబార్డినేట్స్. బట్ నా యొక్క లైఫ్లో నెక్స్ట్ 10 సంవత్సరాలకి నేను ఏమి చేయాలి, నేను ఎక్కడ ఉండాలి అనే నిర్ణయము నేను చేయాలి. నా పిల్లలు రాసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఒక ప్రవక్తని. నా బిడ్డల ఒక భవిష్యత్తుని నేను చూడాలి, వాళ్ళ భవిష్యత్తుని నేను చూడాలి. మీరు బైబిల్ గ్రంథంలో యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనమాట. 48వ అధ్యాయంలో ఆదికాండములో వారి కుమారులందరినీ పిలిచి, కుమార్తెలు పిలిచి ఆయన ప్రవచనం చెప్తున్నాడండి. నీ పిల్లలు, ఒరే రూబను నువ్వు ఇలాగవుతావురా, ఒరే ఫలానా యూదా నువ్వు ఇలాగవుతావురా, నీ భవిష్యత్తు ఎలాగుంటుంది, నువ్వు ఇలాగవుతావు, బెంజమిన్ నువ్వు ఇలాగవుతావు అని తన ముసలి వయసులో, చనిపోతున్న వయసులో తన బిడ్డలను పిలిచి వారి జీవితంలో ప్రవచనం చెప్పి వారి గురించి ప్రార్థన చేశాడంట. ఇస్సాకు ఏం చేశాడు? పెద్ద కుమారుని రమ్మన్నాడు. మంచి భోజనం వండుకోరా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ భవిష్యత్తు గురించి నేను తెలియపరుస్తానన్నాడు.
నువ్వు ఎదుగని జాతకుడిలాగా తయారైపోద్దండి. జాతకం కాదు ఇది. నీ బిడ్డల గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ బిడ్డలు ఏమవుతారని తెలుసుకోవాలి. వాటి గురించి వారితో నిలబడి వారి ప్రయత్నాలు నిలబడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. నీ బిడ్డల యొక్క భవిష్యత్తుని దేవుని దగ్గర పోరాడి, దేవుని దగ్గర అడిగి ఆ భవిష్యత్తులోకి నడిపించాల్సిన బాధ్యత దేవుడు నీ మీద పెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక తండ్రి అవి చూడాలి. నీ భార్య 10 సంవత్సరాల తర్వాత ఏమవుద్ది, నీ పిల్లలు 10 సంవత్సరాల తర్వాత ఏమవుద్ది, ఒకవేళ వాళ్ళకి పెళ్ళిళ్ళైతే వారికి ఎలాంటి భార్యలు రావాలి, ఎలాంటి అల్లుళ్ళు రావాలి, వారి పిల్లలు ఏమవ్వాలని మీరు దూరదృష్టితో చూడాలండి. యాకోబు ఎంతవరకు చూశాడు తెలుసా? యేసు ప్రభు పుట్టుక గురించి రాశాడు. యాకోబు ఎంత దూరం చూశాడంటే, ఆ ముసలితనంలో టెక్నాలజీ లేదు, ఏ లేదు, అలాంటి వయసులో ఆయన 1000 సంవత్సరాల దూరంలో చూస్తున్నాడు. అలాగా ఒక తండ్రి తన బిడ్డల గురించి చూడాలి. ఒక తండ్రి తన బిడ్డల గురించి చూడాలి. ఏదో ఇంక 10 సంవత్సరాలు ఏమందండి, అదే ఉద్యోగం చేస్తుంటాను, ఇప్పుడేమో నేను అటర్నర్ని, ఇంక 10 సంవత్సరాలతో సీనియర్ అటర్నర్ అవుతానని చెప్పడం కాదు. నీ జీవితంలో ఒక పెద్ద గోల్ పెట్టుకొని ముందుకు పరిగెట్టాలి. నీ జీవితంలో ఒక పెద్ద ఛాలెంజ్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఒక డాక్టర్ అయితే, పీజీ చేసిన ఒక డాక్టర్ అయితే 10 years నీ కంటి ముందు ఉన్నాయి. 10 secondsలో ఖాళీ అయిపోద్ది. నువ్వు ఏం చేయబోతున్నావు అనే నిర్ణయం నువ్వు చేయాలి. యవనస్తులైన వారు, 10th పాస్ అయిన వారు, ఇంకా 10 yearsలో నువ్వు ఏమవుతావు అని నువ్వు తెలుసుకోవాలి. నీ భవిష్యత్ ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నీ ఫ్యూచర్ ఏంటి, నువ్వు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే నీ జీవితానికి అర్థం ఉండదు. 10 సంవత్సరాలు నిద్రపోతూ లెగుస్తూ ఆ ఉద్యోగం చేస్తూ మళ్ళీ ఇంటికి రావడం, భోజనం చేయడం, పడుకోవడం అంటే నువ్వు ఇంకా ఈ లోకంలో ఎక్కువ కాలం ఉండడం కూడా వేస్టే. నీ లైఫ్లో సాధించేది ఏమీ లేదు, నువ్వు చేసేది ఏమీ లేదు. తినడం, పడుకోవడం, సంపాదించి తేవడం, తినడం, పడుకోవడం, సంపాదించి తేవడం, తినడం, పడుకోవడం, సంపాదించి తేవడం. దీనికోసం దేవుడు మనం తయారు చేయలే. మన బిడ్డల్లో ఒక పెద్ద దాన్ని మనం చేయాలి. మన బిడ్డల కొరకు పెద్దది సాధించాలి. మన బిడ్డల్ని పెద్దదాన్ని సాధింప చేయాలి. ఆ బాధ్యత ఒక కోచ్గా నీ పిల్లలకు ఉండాలి, ఒక టీచర్గా నీ బిడ్డలకు ఉండాలి, ఒక డైరెక్టర్గా నీ బిడ్డలకు నడిపించాలి. ఎప్పుడైతే ఆల్రౌండ్గా ఈ 5 విషయాల్లో మీరు పనిచేస్తారో, దేవుడు నీ బిడ్డల గురించి పెద్ద ప్రణాళికలో నీ బిడ్డలను తీసుకెళ్తాడండి. ఒక పెద్ద ప్రణాళికలో దేవుడు తీసుకెళ్తాడు. ఒక మధ్యాహ్న కాల సమయం ముందు మనం ఒకసారి ఉన్న స్థలంలో మనం మోకరిద్దామండి. ఉన్న స్థలంలో మోకరిద్దాం. పెళ్ళి అయిపోయిన వారు, తండ్రులుగా ఉన్నవారు, తల్లిలుగా ఉన్నవారు ఒకవైపు అయితే, పిల్లలుగా ఉన్నవారు, ఇంకా పెళ్ళిళ్ళు అవ్వనివారు, ఇది ఒక మంచి అవకాశం మీకు. మీ ముందు వెళ్ళిన వారిని చూసి నేర్చుకునే అవకాశం, మీ ముందు పనిచేస్తున్న వారి దగ్గర నేర్చుకునే అవకాశం దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. యూ నీడ్ టు డూ సంథింగ్. మీ నాన్న, మీ అమ్మ బ్రతికున్నప్పుడే నువ్వు సాధించాల్సింది సాధించేసాయి. మీ అమ్మ, మీ నాన్న నీ ముందు, కళ్ళ ముందు ఉన్నప్పుడే నువ్వు చేయాల్సినవన్నీ చేసేసేయి. ఒకసారి వారు కళ్ళు మూస్తే నీ కొరకు నిలబడడానికి ఎవరు ఉండరు. అమ్మా నాన్న లాంటి ప్రేమ ఎవరు చూపించలేరు. అమ్మా నాన్న ఉన్నతమైన ప్రేమను నీకు ఇచ్చారు. ఆ ప్రేమని దురు వ్యసనాలకి, దురు అలవాట్లకి నువ్వు బానిసలైపోవద్దు. దేవునికి ఇచ్చిన అవకాశం వాడు. ఈరోజు ఇచ్చిన అవకాశం వెళ్ళి రేపు రాదు. ఈరోజు వచ్చిన ఈ గడియ మరలా నీకు రాదు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఒక రన్నింగ్ రేస్, ఒక కోర్టులో నువ్వు ఉన్నావు, పరిగెట్టాలి. మంచి గమ్యముకి నువ్వు పరిగెట్టాలి. ఒక మంచి భవిష్యత్తుకి నీ బిడ్డలు నడిపించాలి. నువ్వు తిరుగుబోతుగా, చెడు వ్యసనాలకి బానిసుడిగా, నీ ప్రవక్తన బాగలేకపోతే నీలాగనే నీ బిడ్డలు పరిగెడతారు. నీకు మించిన తిరుగుబోతులైపోతారు. నీకు మించిన పాడైపోయిన వారిగా మారిపోతారు. ఈ ఉదయకాలమందు మనల్ని మనం సరి చేసుకుందాం, మనల్ని మనము బాగుపరుచుకుందాం. ఈ ఉదయకాలమందు ప్రతి తండ్రి నీ కుటుంబం గురించి అంగలార్చు, నీ కుటుంబం గురించి అంగలార్చు, నీ కుటుంబం గురించి అంగలార్చు, నీ భార్య గురించి అంగలార్చు, నీ పిల్లల కొరకు అంగలార్చు, నీ అల్లుడి గురించి అంగలార్చు, నీ కోడల గురించి అంగలార్చు, నీ మనవళ్ళు మనవరాల గురించి అంగలార్చు, నీ ముని మనవడు ముని మనవరాల కొరకు అంగలార్చు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
నోరు తెరవండి, ప్రార్థన చేయండి. దేవుడు నీకు ముందు ఒక అద్భుతమైన తెల్ల కాగితం ఇచ్చాడు. ఈ తెల్ల కాగితంలో నువ్వు ఏం చేస్తున్నావు? నేనైతే ఏం చేస్తాను తెలుసా? ఆ తెల్ల కాగితం తీసుకెళ్ళి, యేసు, ఈ తెల్ల కాగితంలో నా జీవితంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దాన్ని రాయండి. నువ్వు చెప్పినట్టుగా నేను పరిగెడతాను, నువ్వు చెప్పినట్టుగా నేను కష్టపడతాను, నువ్వు చెప్పినట్టుగా నువ్వు నా కోచ్గా ఉండు, నేను ప్రయాసపడతాను. నీ కళ నాకు చెప్తావా? నా భవిష్యత్తు ఏమవుతుందో నువ్వు చెప్తావా? నీ చిత్తం నా పట్ల ఏమైందో చెప్పేసయ్యా. నువ్వు నాతో ఉంటే నేను ఏమన్నా చేయగలను యేసయ్యా. నాకు నువ్వే కోచ్గా ఉండు. నేను నిజంగా చాలా పెద్ద సోమరుని, నేను చేయలేను, నేను సాధించలేను. అయితే నువ్వు ఉంటే నాకు ధైర్యం అయ్యా, నువ్వు ఉంటే నాకు ధైర్యము. ఈ తెల్ల కాగితంలో నువ్వు ఏమి రాయాలో అది రాయేసయ్యా. ఇక మధ్యాహ్న కాల మందు అలాంటి ప్రార్థన నువ్వు చేయగలవా? అలాంటి ప్రార్థన చేయగలిగితే నీ జీవితాన్ని దేవుడు మార్చగలడు. అలాంటి ప్రార్థన నీ గమ్యాన్ని మార్చగలదు. అలాంటి ప్రార్థన నీకు అద్భుతమైన భవిష్యత్తులకి ఆయన తీసుకెళ్ళగలడు. మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు ప్రభువా.